హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. మనం చాలా మంది సూపర్ స్టార్స్, హీరోస్ వీళ్ళందరికీ బాడీ డబుల్స్ చూస్తూనే ఉంటాము. సో మన తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు, మనకి చాలా మంది తెలుసు. బట్ ఈ రోజు మనతో పాటు ఎన్టీఆర్ బాడీ డబుల్ ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా స్టంట్స్ చేస్తూ ఉంటారు. ఈ రోజు చాలా మూవీస్ అడిగి తెలుసుకుందాం. హాయ్ ఈశ్వర్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఫైన్, మేమైతే సూపర్ ఫైన్. బట్ యాహ్! చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము స్టార్ట్ చేద్దామని. బట్ అవునవును. ఫైనల్లీ సో చెప్పండి. యాక్చువల్‌గా నేను చూసాను. హ్మ్. సో 6 ప్యాక్ ఏదో చేసినట్టున్నారు రీసెంట్. అవునవును. ఆల్‌మోస్ట్ డ్రాగన్ అడుగుతారేమో అనే చిన్న హోప్ తోటి నేను గూడా ఒక 10 కేజీస్ లాస్ చేశాను. హ్మ్. ఆల్‌మోస్ట్ ఇప్పుడైతే ప్రాపర్‌గా లీన్ తారకన్న షేప్‌లో వచ్చేసాం మనం గూడా. మేబీ అడగొచ్చేమో. స్టార్టింగ్‌లో అడిగారు యాక్చువల్‌గా. హ్మ్. ప్రశాంత్ నీల్ ఏడీ మెసేజ్ చేశారు నాకు. హ్మ్. సో, 'ట్రిపుల్ ఆర్' టైమ్‌కి గూడా నేను ప్యాచ్ వర్క్‌లో చేశా అనమాట వర్క్. సో, హ్మ్. వీళ్ళు గూడా మేబీ లాస్ట్‌లో పిలుస్తారేమో అని జెప్పి వెయిట్ జేస్తున్నా. ఓకే. యాహ్! సూపర్. నేను రీసెంట్‌గా ఒక యాడ్ చూసాను. హ్మ్. మీది 'తారక్' గారిది. యాహ్! సో అసలకి అమేజింగ్ భలే అనిపించింది. ఆ ఫ్రిడ్జ్‌లోనేమో ఒకళ్ళు, అవును. బయట ఇంకొకళ్ళు. సో అవును. మీరు ఆ బ్యాక్ స్టోరీ మీరు చెప్పాలి. యాక్చువల్‌గా అక్కడ మొత్తం సిట్యుయేషన్ మీకు తెలుసు కాబట్టి. సిట్యుయేషన్ ఎట్లా అంటే ఇప్పుడు బ్యాక్ షాట్స్ ఉంటది. మ్యాక్స్ యాడ్స్ ఉంటాయి. హ్మ్. యాడ్స్‌లో బ్యాక్ షాట్స్‌కి వాడతారు. లేదంటే అదర్ యాక్టర్స్ ఉంటారు. వేరే యాక్టర్స్ డైలాగ్స్ ఉన్నప్పుడు నేను నా షోల్డర్ షాట్స్ తీసుకుంటారనమాట. ఇప్పుడు సో, 'తారక్ అన్న' ప్లేస్ నేను రిప్లేస్ చేస్తుంటా. సో, అన్న ఎక్కడ ప్లేస్‌మెంట్ తీసుకోవాలి ఏంటి అనేది నేను ప్లేస్‌మెంట్ మొత్తం నా మీద లైటింగ్ అండ్ ఆల్ సెట్ చేస్తారు వాళ్ళు. సెట్ చేసి అట్లా నా మీద ఉంటదనమాట. సో, అట్లా వర్క్ అయితది. అండ్ కెమెరా అండ్ ఆల్ యాంగిల్స్, లైటింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ వాళ్ళు నా మీద సెట్ చేసుకుంటారు. అన్న రాగానే అన్నకి నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటా అనమాట సీన్. అన్న మీరు ఇక్కడ ఇది ఈ పొజిషన్‌లో ఉండాలి. ఇట్లా ఇది చేయాలి. డైరెక్టర్స్ ముందే నాకు చెప్తారనమాట. సీన్ ఇట్లుంటది ఇట్లా అని చెప్పి. వాళ్ళకంత టైం ఉండదు మళ్ళా తారక్ గారికి చెప్పేంత. సో, నేనే అక్కడ ఉంటా కాబట్టి నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటా మోస్ట్‌లీ. ఓకే. యాహ్! 'తారక్' గారు ఆన్ సెట్స్ ఆఫ్ సెట్స్ ఎట్లా ఉంటారు? మీరే చెప్పాలి. అంత అయితే నేను ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ అయితే లేదు గానీ, చాలా బానే ఉంటారు. అంటే ఒక ఆరా మెయింటైన్ చేస్తారు. ఎక్కువేం మాట్లాడరు. ఇంతకుముందు కొంచెం జోవియల్ ఉండే అనిపిస్తుండే నాకు. కానీ ఈ మధ్య హి గాట్ సచ్ ఎ హ్యూజ్ ఫేమ్. సో, అంత అయితే మెయింటైన్ చేయాల్సొస్తది. ఒక స్టార్‌డమ్ ఒక లెవెలొచ్చాక యూ కాంట్ బీ నార్మల్ విత్ పీపుల్. అంటే సో, ఇగ ఆ ఆరా అనేది మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఇంక 'తారక్ అన్న' ఆరా అంటే ఇట్స్ ఆల్ ఓవర్ ఇండియా. యెస్. ఇంతకు ముందు యాక్చువల్‌గా ఫస్ట్ అసలకి 'ఎన్టీఆర్' గారికి మీరు చేసిన ఫస్ట్ మూవీ. నేను 'ట్రిపుల్ ఆరే' చేశా. 'ట్రిపుల్ ఆర్' వినయ్ అన్న అని చెప్పి రాజమౌళి దగ్గర వర్క్ చేస్తారనమాట. అన్న కాల్ చేశారు, "ఈశ్వర్ నువ్వు ఇట్లా నాకు ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది రావాలి షూట్‌కి" అంటే ఎర్లీ మార్నింగ్ 6కే ఎళ్ళా అనమాట నేను. రాజమౌళి గారు దాంట్లో మార్నింగ్ 6:00కే షూట్ అయితే స్టార్ట్ అయిపోతది. 8, 9కి బ్రేక్ ఇస్తారు. సో, అట్లా 'కొమరం భీముడో' సాంగ్ అప్పుడు నన్ను తీసుకున్నారనమాట. సో, అట్లా అట్లా స్టార్ట్ అయింది జర్నీ మనది అక్కడ. ఓకే. అసలకి 'రాజమౌళి' అనంగానే జక్కన్న చెక్కుతారు అని జెప్పేసి అంటా ఉంటారు. ఆ! సో, మీరు జెప్పండి, 'రాజమౌళి' గారు విజన్ ఎట్లుంటుంది? ఆయన ఎలా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు? అంటే యాహ్! ఆయన చూపిస్తారు అని జెప్పేసి చెప్తా ఉంటారు గదా! అవును. బేసిక్‌గా. అవును. సో, మీరు జెప్పండి. ఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్ అనమాట. హ్మ్. ఏదైనా కావాలి అంటే కావాలి. హ్మ్. ఈవెన్ అంటే మోస్ట్‌లీ నేను వర్క్ చేసేటప్పుడు ఏమంటే 'రామ్ చరణ్' గారు ఉంటుండే నా అపోజిట్‌లో. హ్మ్. సో, బ్యాక్ షాట్స్‌కి అండ్ ఆల్. 'రామ్ చరణ్' గారికి గూడా షాట్స్ రాకపోయినా ఇట్స్ లైక్ 10, 20 ఎన్ని టేక్స్ తీసుకున్నా పర్లే గానీ చాలా కామ్‌గా, ప్లెజెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. వచ్చేదాకా అంటే చాలా మైన్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ని గూడా డీటెయిల్‌గా తీసుకుంటుండే. సార్ చాలా బాగా అంటే చెక్కుతుండే దాన్ని. హ్మ్. అదొచ్చే వరకు అసలు 'రామ్ చరణ్' ఉన్నా, జూనియర్ ఎన్టీఆర్ అన్న ఉన్నా, ఎవ్వరున్నా గూడా అదొచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదనమాట. అలానే ఉంటారతను. సో, మీరు ఫస్ట్ 'ట్రిపుల్ ఆర్‌లో' మీరు చేసిన సీన్ అంటే ఫస్ట్ సీన్ అంటే ఏం చేశారు? నేను అసలకి? 'కొమరం భీముడో' సాంగ్ ఉంటది గదా! హ్మ్. సో, అక్కడ ఇట్లా కట్టేసి కొడుతుంటారు 'రామ్ చరణ్' గారు అన్నని. హ్మ్. సో, అక్కడ మోస్ట్‌లీ మన హ్యాండ్ షాట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఇక్కడ మొత్తం అంతా బ్లడ్ అండ్ ఆల్ ఇట్లా వచ్చేసి ఇట్లా ఎనకాల కొడుతుంటారు గదా! అవి షాట్స్ ఉంటాయి మనయి. సో, ఓకే. అది చేశా అనమాట నేను. సో, మీకేమైనా తగిలినియా షార్ట్స్ అప్పుడు? మేము కొన్ని చూసాము. ఆ! ఏది 'చరణ్' గారెళ్లి హగ్ చేసుకోవడము, కొట్టిన తర్వాత ఇట్లా అవునవును. గట్టిగా తగలడం సంథింగ్. అది అవును. కొన్ని సీన్స్‌లో మేము చూసాము. అవును. బట్ మీరు చేసారు కదా! మీకేమైనా తగిలినియా లేదు. దెబ్బలు? కొట్టినప్పుడైతే నేను లేను. జస్ట్ యాక్షన్ జేశిండే. అంటే హ్మ్. నేనున్నప్పుడు ఎట్లా అంటే జస్ట్ యాక్షన్ అన్నమాట. అంటే కెమెరాకి ఇట్లా చూపిస్తున్నట్టే తప్ప నన్ను కొట్టిందయితే లేదు. హ్మ్. అండ్ అవి కొన్ని ఇగ షూట్ పర్పస్ మనం చెప్పకూడదు గానీ డమ్మీయే ఉంటాయి అవి ఇట్లా. హ్మ్.
అంత. ఓకే. హ్మ్. దెన్ అసలకి రాజమౌళి గారు ముందే మీకు స్క్రిప్ట్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? బిఫోర్ డే చెప్తారా? అసలు ఎట్లుంటది రాజమౌళి గారితో వర్కింగ్ అంటే ఏం చెప్తారు? మనకైతే ఏం చెప్పరు. మనకి ఆన్ స్పాట్ ఆ మొమెంట్‌లో ఎళ్ళాలి. మనకు చెప్పింది మనకెక్కువ వర్క్ ఏమి ఉండదు. హ్మ్. సో, మోస్ట్‌లీ మనకి బ్యాక్ షాట్స్ అండ్ ఆల్ ఉంటాయి తప్ప. సో, మనకంత ఎక్స్‌ప్లనేషన్ అంత టైమ్ అయితే ఏమి ఇయ్యరు మనకి. ఓకే. మన పని మనం చేసుకొనొచ్చేయాలి. ఓకే. అసలు ఫస్ట్ మీరు ఆర్టిస్ట్‌గా కూడా చేసినట్లున్నారు కదా! అవును. నేను చాలా మూవీస్ చేశా. అది యాక్చువల్‌గా 'ఆచార్య' చేశా. 'రామ్ చరణ్' గారికి ఫ్రెండ్ చేశా నేను. హ్మ్. అందులో జూషే ఒక కాస్టింగ్ డైరెక్టర్ నన్ను 'ట్రిపుల్ ఆర్'కి అడిగారు. అంటే ఎన్టీఆర్ లుక్ ఉంది మీది సేమ్ సిమిలర్ ఉంది. సో, మీరు పర్ఫెక్ట్ మ్యాచ్ అయితున్నారు. రాజమౌళి వాళ్ళ టీమ్ మీ గురించి ఇట్లా వెతుకుతున్నారు అని చెప్పి ఒక 1 మంత్ ఎతికారు వాళ్ళు నా గురించి. వాళ్ళ టీమ్ అంతా. సో, ఫైనల్లీ దే ఫౌండ్ మీ. అండ్ నాకు అనిపిచ్చి అయితే నేను దొరికాకే షూట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. అంటే ఆ టైంలో ఇది 'బిగ్ బాస్' షో ఏమో చేస్తున్నారు అప్పట్లో. 'ట్రిపుల్ ఆర్' టైంలో. ఎన్టీఆర్ గారు డేట్స్ లేవో మరి లేదు బ్యాక్ షాట్స్‌కి అంత రిక్వైర్మెంట్ ఉండదనో గాని నన్ను తీసుకున్నారు. ఓకే. సో, మీకోసం బానే సెర్చ్ చేసారు ఒక 1 మంత్ వరకు. యాహ్! చాలా వాళ్ళు ఫోటో ఉండే గాని నా గురించి మొత్తం వెతికారనమాట. హ్మ్. అట్లా. సో, చెప్పండి మీరు 'రామ్ చరణ్' గారి ఫ్రెండ్‌గా 'ఆచార్యలో' చేశారు కాబట్టి, హ్మ్. అంటే హ్మ్. 'రామ్ చరణ్' గారు ఎట్లా ఉంటారు? ఆయనతో ట్రావెల్ అయ్యారు కాబట్టి, రామ్ మీరు చెప్పాలి 'రామ్ చరణ్' గారి రామ్ గురించి. చరణ్ ఈస్ వెరీ అమేజింగ్. వెరీ గుడ్ అనమాట. యాక్చువల్‌గా ఒక ఫైట్ సీన్ ఉండే రామ్ చరణ్ గారితో. నాకు, రామ్ చరణ్ గారికి ఒక ఫైట్ సీన్ ఉంటది. అతను నన్ను లేపి ఇట్లా ఎత్తేస్తాడనమాట. 'నీలాంబరి' సాంగ్ ముందు ఎత్తేసాక నాకు ఇట్లా మొత్తం నేను పడిపోతా. ఇట్స్ లైక్ 20, 30 షాట్స్ తీసుకున్నారు. చాలా అంటే చాలా సార్లయింది. నా బ్యాగ్ అంతా పట్టేస్తుండే. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ రామ్ చరణ్ గారు వచ్చి చెక్ చేసి, "ఈశ్వర్ ఓకేనా? మీకు ఓకేనా? మీకు ఓకేనా?" అని చెప్పి అడుగుతుండే రామ్ చరణ్ నన్ను ఎవ్రీ టైమ్ అడుగుతుండే. చాలా స్వీట్‌గా మాట్లాడుతుండే. అండ్ వన్ మోర్ సీన్ ఉండే. ఐ వాస్ లైక్ ఫంబుల్. నేను కొంచెం ఫంబుల్ అయితున్నా. అంటే అంత పెద్ద స్టార్, అంత పెద్ద సెట్. నేను భయపడుతుండే చాలా రామ్ చరణ్ గారితోటి. సో, కెమెరామాన్ గూడా కొంచెం ఇట్లా ఎస్టేట్ చేస్తుండే. "ఏమైంది చెయ్యి, చెయ్యి" అని చెప్పి. రామ్ చరణ్ అనొచ్చు, "ఏం గాదు. అట్లేం తీసుకోకు. నేనంతా అట్లా పెద్దగా ఏం నువ్వు ఆలోచిం లైట్‌గా తీసుకో. ఒక యాస్ ఎన్ యాక్టర్ ఆలోచించి కూల్‌గా చేయి" అని చెప్పి చెప్తుండే. ఒక ఆవుని ఇట్లా నేను ఇట్లా ఆవుని ఇట్లా రుద్దుతుంటా. రామ్ చరణ్ అన్న వచ్చేమో నన్ను రుద్దుతుంటాడు. యాక్చువల్‌గా ఆవుని రుద్దబోయి అంటే హి వాస్ ఇన్ లవ్. అంటే ఎక్కడో ఇట్లా హి లాస్ట్ హిమ్‌సెల్ఫ్ అని చెప్పి క్రియేట్ చేయడానికి నన్ను ఇట్లా గడ్డితో రుద్దుతుంటారు రామ్ చరణ్ గారు. అది. ఓకే. సూపర్. హ్మ్. అయితే ఇంకా మంచి మెమోరీసే. చాలా చిరంజీవి ఉన్నాయి. గారిని చూసారా? 'ఆచార్యలో' చిరంజీవి గారు కూడా చేశారుగా? దాని తర్వాత నేను ఒక పార్టీలో కలిసా. అక్కడ ఆచార్యాలో అయితే ఎప్పుడు కనిపియలే. కానీ పార్టీలో కలిసారు చెప్పా నేను. సార్ ఇట్లా రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ చేశా నేను. ఓహ్! నైస్, నైస్, నైస్. కమ్, కమ్ అని చెప్పి పిక్ అడగగానే పిక్ ఇచ్చారు మంచిగా. మా యాహ్! నేను చూసాను ఆ పిక్ కూడా. యాహ్! చాలా మంచిగా మాట్లాడా. అది. ఓకే. ఏదైనా కన్వర్జేషన్ చిరంజీవి గారితో బెస్ట్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారితోటి అంటే చిన్న కన్వర్జేషనే. లైక్ అంటే సార్ నేను సార్ ఎలా అంటే చాలా మంచిగా మాట్లాడతారు. అందరితో మంచిగుంటారు. అండ్ నేను ఎళ్ళగానే చెప్తుండే సార్ నేను ఐయామ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీరే మా ఇన్‌స్పిరేషన్ అట్లా అని చెప్పి చెప్పగానే చాలా హంబుల్‌గా దగ్గరికి తీసుకొని మంచిగా ఫోటో ఇచ్చి మంచిగా మాట్లాడుతుండే. అండ్ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఉన్నా గూడా అందరిని జరిపేసి మంచిగా నీట్‌గా ఫోటో ఇస్తుండే. వదిలేయండి అబ్బాయిని అని చెప్పి. హ్మ్. అట్లా. సో, మీకది హ్యాపీ ఆ! మూమెంట్. హ్యాపీ మూమెంట్. సో, నేను ఈ 'దురంధర్' చూసిన తర్వాత 'రణ్వీర్ సింగ్' గారితో ఒక పిక్చర్ చూసాను. ఏంటి యాహ్! అక్కడ కూడా ఏమన్నా 'రణ్వీర్ సింగ్' గారికి కూడా ఏమన్నా బాడీ డబుల్ చేస్తున్నారా? లేదు, లేదు. 'రణ్వీర్ సింగ్' యాక్చువల్‌గా ఒక పార్టీకొచ్చారు హైదరాబాద్ మనకి. నా ఫ్రెండే యాక్చువల్‌గా నేను సికింద్రాబాద్ దగ్గర ఉంటుండే రీసెంట్‌గా. ముందు రీసెంట్‌గా మణికొండ షిఫ్ట్ అయ్యాను. సో, ఆ టైంలో ఒక ఫ్రెండ్ వాళ్ళు ఫుల్ వెల్తీ రిచ్ అనమాట. ఫుల్ అంటే ఫుల్ రిచ్. సో, వాళ్ళు సంగీత్ అరేంజ్ చేశారు ఇక్కడ హైటెక్ సిటీలో. అక్కడ 'రణ్వీర్ సింగ్' వచ్చాడు. హి వాస్ లైక్ డాన్సింగ్ లైక్ 4 అవర్స్ కంటిన్యూయస్‌లీ అనమాట. నాట్ ఈవెన్ సింగిల్ సెకండ్ హి ఈస్ టేకింగ్ ఎ బ్రేక్. సో మచ్ ఆఫ్ ఎనర్జీ 'రణ్వీర్ సింగ్' గారిది 'ధురంధర్‌లో' గూడా అండ్ అతను ఏం తాగుతాడో, ఏం తీసుకుంటాడో ఏం తెలవదు గానీ లైక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. చాలా మంచిగా చాలా మంచిగా చాలా బాగా మాట్లాడతారు 'రణ్వీర్ సింగ్.' అండ్ ఇట్లా స్టార్ అనేది ఏం చూపియడు. చాలా మంచిగుంటాడు. ఓకే. ఏం మాట్లాడారు? కన్వర్జేషన్ 'రణ్వీర్ సింగ్' గారితో ఏం మాట్లాడారు మీరు? కన్వర్జేషన్ అదే బాలీవుడ్ గురించి అండ్ ఆల్. ఐ గాట్ ఎ టైమ్ విత్ హిమ్. మంచిగా మాట్లాడినా మంచిగా. అప్పట్లో నార్మల్‌గా ఉండే కాబట్టి మంచిగా మాట్లాడుతుండే. అన్న ఎట్లా మీరిట్లా అండ్ ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా కొన్ని దాంట్లలో యూనిక్ ఉంటది. సో, ఎట్లా మెయింటైన్ చేస్తారు? అండ్ ఇంత ఎనర్జీ ఎట్లా మీరు మెయింటైన్ చేస్తారు అని చెప్పి చెప్తే, "ఏ లేదు అట్లనే అంటే మన డ్యూటీయే ఇది. మనం యాస్ ఎన్ ఆర్టిస్ట్ మనం ఆల్వేస్ యూ షుడ్ బి ఎనర్జిటిక్. ఎక్కడికెళ్ళినా ఏం చేసినా ఎనర్జీ అనేది మనం ఫ్లో చేయాలి. దాంట్లోనే తెలుస్తుంది ఒక ఆర్టిస్ట్ అని చెప్పి అట్లా చెప్పి మంచిగా మాట్లాడుతుంది." ఓకే.
ఓకే. హ్మ్. సూపర్ అసలకి. నేను ఆ పిక్చర్ చూసి మీ ఇన్‌స్టా‌లో పిక్చర్ చూసాను. ఏంటి హ్మ్. 'రణ్వీర్ సింగ్' గారు గూడా ఏమన్నా చేసారా? అండ్ సో 'దురంధర్' చూసారా? ఎలా యాహ్! అనిపించింది అసలకి చెప్పండి? 'దురంధర్' చాలా బాగా అనిపించింది. 1 చాలా బాగుండే. హ్మ్. 2 కొంచెం లాగ్ అనిపించింది. కొంచెం తక్కువ అంటే డ్యూరేషన్ 4 అవర్స్ ఉంది కాబట్టి 2 ½ అవర్స్‌లో ఫినిష్ చేయొచ్చు అనిపించింది. కానీ చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ మ్యూజిక్ ఇట్స్ లైక్ మొత్తం మ్యాడ్ అంటే మ్యాడ్ ఉండే. మొత్తం అది నరాల్లో ఎక్కింది. ఇప్పటికి మ్యూజిక్ అనేది తిరుగుతుంటది 'దురంధర్‌ది.' సూపర్ లేదు. నాకే అనుకున్నాను ఇది అందరికి ఉందన్నమాట. సో మైండ్‌లో నుంచి ఆ మ్యూజిక్ పోవట్లేదు అవును. అసలకి. అవును. సెకండ్ హాఫ్ కన్నా కూడా ఫస్ట్ హాఫ్‌లో మ్యూజిక్ అనేది నాకు అవును. అలా ఉండిపోయిందన్నమాట. అవును. సో అంటే ఫస్ట్ హాఫ్ అంత నీడ్ ఉంది కాబట్టి మేబీ అంత మ్యూజిక్ పెట్టారేమో. సెకండ్ అవును. హాఫ్ నీడ్ లేకపోవడం వలన అవును. పెట్టలేదనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ అయితే అసలకి నా మైండ్‌లో అలా అవును. అసలకి పోవట్లేదన్నమాట అసలకి. అవునవును. అస్సలకి సూపర్ అంటే హి ఈస్ సూపర్ ఎ అసలకి. సూపర్ పెర్ఫార్మర్. చాలా అంటే బ్యూటిఫుల్ యాక్టర్ 'రణ్వీర్ సింగ్.' సో ఎందుకని మీరు బాలీవుడ్ సైడ్ కూడా ఏమైనా ట్రై చేయొచ్చుగా? ట్రై చేయట్లేదా? టాలీవుడ్‌లో మనం సెటిల్ అయిన తర్వాత బాలీవుడ్‌కెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ మన పేరనేది నిలబెట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ జేయాలి. యెస్. ఆల్‌మోస్ట్ చాలా అండ్ 'వార్ 2' వచ్చింది. నేను చెప్పానో లేదో మీకు. యాక్చువల్‌గా బాలీవుడ్ ఎళ్ళాలి నేను 'వార్ 2'కే. హ్మ్. 'రితిక్ రోషన్' తోటి 'తారక్' అన్నది ఉండే గదా! హ్మ్. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రమ్మన్నారు అప్పట్లో నాకు. ఫ్లైట్ చార్జెస్ అవన్నీ కుదరక నేను ఎళ్ళలేదు. ఓహ్! లేకపోతే బాలీవుడ్ ఎంట్రీ అప్పుడే 'వార్ 2' తోటే ఎళ్తుండే మనం బాలీవుడ్‌కి. ఇమ్మీడియేట్‌గా రమ్మన్నారు వాళ్ళు. ఓకే. ఆ! సో ఇంకా అంటే అది మొత్తము ఎక్స్‌పెన్సెస్ మీదే ఉంటుంది. ఎక్స్‌పెన్సెస్. యాక్చువల్‌గా వాళ్ళు బెట్టుకోవాలది. కానీ వాళ్ళు పెట్టా అన్నారు. చాలా తక్కువ కోట్ జేశారనమాట. హ్మ్. నాకెళ్ళడానికే అది సరిపోయేటట్టు లేదని జెప్పి నేను లైట్ తీసుకున్నా. ఎందుకు మనం ఎళ్ళడం వద్దులే అని ఓకే. జెప్పి. లేదు హ్మ్. అంటే ఈ పాటికి 'వార్ 2'లో మీరు గూడా అక్కడ లేకపోతే ఉంటుండే మంచిగా. కొంచెం బాలీవుడ్‌లో అండ్ స్టిల్ ఐ గాట్ సచ్ ఎ హ్యూజ్ నేమ్ అనమాట. హ్మ్. ఇప్పుడు ఇన్‌స్టా బాలీవుడ్, వాళ్ళు జూమ్ టీవీ వీళ్ళంతా చాలా పింక్ విల్లా వీళ్ళంతా చాలా రాసారు మన గురించి. నేను అప్పట్లో 'వార్ 2' ఇట్లా రిజెక్ట్ చేసామని జెప్పి ఐ గాట్ సచ్ ఎ గుడ్ నేమ్. మంచి అంటే చేయడం కంటే చేయకపోవడం కంటే ఎక్కువ నేమొచ్చింది. ఇది కదా లక్. అది. కాదు ఇదే లక్ యాక్చువల్‌గా. హ్మ్. చేస్తే నేమ్ రావడం వేరు. అదే. బట్ చేస్తే ఎనకాలే ఉండిపోతాం. తెలుస్తది తెలవది. కాకపోతే చేయనందుకు కూడా నేమ్ వచ్చింది అవును. చూసారా? ఇది లక్ అంటే. అదే. చాలా ఇది 'టైమ్స్ ఆఫ్ ఇండియా' చాలా పెద్ద పెద్ద పేజెస్ అన్నీ మంచిగా రాసారు మన గురించి. హుహు. హ్మ్. ఓకే. మీరు బిఫోర్ యాస్ ఎ ఆర్టిస్ట్‌గా మీరు ఏం మూవీస్ చేశారు? నేను ఫస్ట్ మూవీ వచ్చి 'జార్జ్ రెడ్డి' చేశా. హ్మ్. నా ఫ్రెండ్ 'తిరువీర్' అనే ఐడియా ఉందా? ఇప్పుడు 'పాపం ప్రతాప్' అని రిలీజ్ అవుతుంది. యెస్. సో, అతనికి గూడా ఆల్ ద బెస్ట్ చెప్పాలి మనమైతే. ఆల్ ద బెస్ట్ 'తిరువీర్' నా ఫ్రెండ్ అతను. ఓకే. సో, మేము థియేటర్ చేస్తుండే టుగెదర్. సో, అట్లా మేము చాలా మంచి బాండ్ షేర్ చేసుకుంటుండే. మంచిగుంటుండే. సో, అతనే ఫస్ట్ నాకు నార్మల్‌గా 'జార్జ్ రెడ్డి' 'తిరువీర్' ఫ్రెండ్‌గానే నాకొచ్చింది. 'తిరువీర్' ఫ్రెండ్‌గా మూవీలో యాక్ట్ జేయాలి అని జెప్పి. విలన్ ఫ్రెండ్‌గా యాక్టింగ్ అంటే, నేను నో జెప్పా. ఆ టైంలో నేను థియేటర్ చేస్తుండే. నేను థియేటర్ గూడా చేశా ఒక 6, 7 ఇయర్స్ స్టిల్ కంటిన్యూ చేస్తున్నాను. సో, ఆ టైంలో నేను నో జెప్పా. థియేటర్ అండ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అవి ఇవి అని జెప్పి. సో, 'తిరువీరే' మళ్ళీ కాల్ జేసి ఒక రోల్ ఉంది ఈశ్వర్ నువ్వు జెయ్యి ఇట్లా అని జెప్పి. సో, నేను ఫస్ట్ 'జార్జ్ రెడ్డి' చేశా. సో, హీరోని నేనొక ఐరన్ బాక్స్ తీసుకొని కొట్టడానికెళ్తా అనమాట. సో, ఆ హీరోకి గూడా తెలీదు. రియల్ ఐరన్ బాక్స్ ఉండే. చాలా క్లోజ్ తీసుకెళ్ళా నేను ఇక్కడికి. సో, ఈ గాట్ స్కేర్డ్ అనమాట. అన్న ఎక్కడి నుంచి తీసుకొచ్చినావన్న ఎవడన్నా ఈడు. జస్ట్ మిస్ అన్న కొట్టేస్తుండే వీడు అని చెప్పి. దెన్ 'జీవన్ రెడ్డి' అన్న అని చెప్పి 'జార్జ్ రెడ్డి' డైరెక్టర్ ఉండే. హి వాస్ లైక్ మెస్మరైజ్డ్ అనమాట. అరే! ఎవడురా ఈడు ఎక్కడి నుంచి వచ్చిండ్రా ఈడు. వీని సీన్స్ ఎక్స్‌టెండ్ చేద్దామని చెప్పి 2, 3 సీన్స్ ఎక్స్‌టెండ్ చేశారు. కానీ మధ్యలో ఆ టైంలో 'జార్జ్ రెడ్డి' కొంచెం హైప్ ఎక్కువొచ్చింది. 'పవన్ కళ్యాణ్' గారు ఇది 'చిగవైరా' ఇన్‌స్పిరేషన్ ఉండే. సో, 'పవన్ కళ్యాణ్' గారు ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. ట్రైలర్ రిలీజ్ చేస్తా ఇది అని చెప్పి షూట్ పోస్ట్‌పోన్ అయింది. సో, మన సీన్స్ ఎక్స్‌టెండ్ చేస్తా అన్న డైరెక్టర్ ఇంప్రెస్ అయ్యి. కానీ సమ్‌హౌ ఆ టైంకి ఇగ కాలేదు ఇవన్నీ అవ్వడం వల్ల. ఓకే. హ్మ్. సో 'జార్జ్ రెడ్డి' కాకుండా ఇంకేం మూవీస్ చేశారు? ఇంకా 'కొత్త పోరడు' ఒక వెబ్ సీరీస్ చేశా 'ఆహాకి'. అండ్ 'లావణ్య త్రిపాఠి' తోటి 'పులి అండ్ మేక' అని చెప్పి ఒక వెబ్ సీరీస్ చేశా. యెస్. అండ్ 'భీమా' అని చెప్పి 'గోపీచంద్' గారిది అదొకటి చేశా. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్‌ది ఒక న్యూ ప్రాజెక్ట్ చేస్తున్నా. అండ్ ఇంకా చాలా చేశా. చాలా అంటే చాలా మూవీస్ చేశా. నాకే గుర్తుకొస్తలేవు. సో ఆ! ఆర్టిస్ట్‌గా చేసినవి మర్చిపోయారా మీరు? ఆ! ఆ! సో బాడీ డబుల్‌గా చేసినవి గుర్తున్నాయి. బట్ ఆర్టిస్ట్‌గా చేసినవి ఆ! మర్చిపోయారు.
సో క్వైట్ ఫన్నీ నిజంగా. ఆ యాహ్! 'పులిమేక' గాని హ్మ్. అండ్ డెఫినెట్‌గా నెక్స్ట్ మీరు చెప్పిన ప్రతి మూవీ కూడా ఈస్ అ వెరీ హ్మ్. మంచి యూని సక్సెస్ యూని వచ్చిన ఆ! మూవీ. సక్సెస్ స్టోరీస్ అన్నీ. 'జార్జ్ రెడ్డి' దగ్గర 'జార్జ్ నుంచి రెడ్డి', 'పులిమేక' ఈస్ 'పులిమేక'. చాలా మంచి వెబ్ సీరీస్. అవును. 'కొత్త పోరోడు' అని చెప్పి 'అన్వేష్ మైఖేల్' అని చెప్పి నా ఫ్రెండ్ న్యూ కమర్. అతను గూడా మంచిగా తీసాడు అది 'కొత్త పోరోడు' అని చెప్పి. ఆహాలో చాలా మంచి నేమ్ వచ్చింది దానికి గూడా. అదొకటి చేశా. సో చెప్పండి 'లావణ్య' గారితో చేసారా మీరు ఏమైనా స్క్రీన్ షేర్ చేసుకున్నారా? లావణ్యతోటి ఏం లేకుండే. 'అమృతంలో' అతను సర్వర్డ్ అని చెప్పి అంటారు 'వాసు అతనికి. ఆ! ఇంటీరియర్.' ఆ! అతనితో సీన్ ఉండే నాది. అతనితో ఉండే. మంచిగుండే. అంటే హి వాస్ ఎ సీనియర్. మంచిగా ఇద్దరం కొలాబరేట్ చేసుకొని సీన్ డిస్కస్ చేసి, మంచిగా ఇద్దరం చాలా బాగా చేసాం. చాలా నీట్‌గా వచ్చింది సీన్ అది. యాక్చువల్‌గా ఆ వెబ్ సీరీస్‌లో ఫస్ట్ బిగినింగ్ మన మీద నుంచే స్టార్ట్ అవుద్దది 'పులిమేక' వెబ్ సీరీస్. ఆ ఓకే. సీనే కొంచెం ట్విస్ట్ ఉంటది. హ్మ్. ఓకే. అట్లా. సో చూస్తే గనుక 'కొత్త పోరుడు' అసలకి చాలా హ్యూజ్ సక్సెస్. అవును. అది ఇప్పటికి కూడా చాలా మంది అది చూస్తుంటారు, చెప్తుంటారు. చాలా అది మంచి సక్సెస్ అవును. యాక్చువల్‌గా. అవును. సో అదసలకి మీకు రోల్ కానీ అది ఆఫర్ ఎలా వచ్చింది అసలేంటి? 'అన్వేష్ మైఖేల్' నా ఫ్రెండే. అంటే ఓకే. అతను గూడా ఇట్లా ఆడిషన్సే ఎళ్తుండే మేము మూవీస్‌కి ఇగ స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో మేము స్టార్టింగ్‌లో ఆడిషన్స్ ఎళ్తుండే. సో, నేను 'అన్వేష్ మైఖేల్' అలా కలిసాం ఒక వేరే మూవీకి. సో, అట్లా కలిసి ఇద్దరం ఒక యాక్చువల్‌గా అతనే హీరో ఉండే అందులో. అది వర్కౌట్ కాలేదు. అతనే నా ఆడిషన్ తీసుకున్నాడు. అంటే హి ఈస్ వర్కింగ్ ఇన్ డైరెక్షన్ టీమ్ యాస్ వెల్ అట్ దట్ టైమ్. సో, మనోడు నా ఆడిషన్ "అరే బ్రో! మస్తు చేసినావు నువ్వు. మస్తు సక్సెస్ అయితావు బ్రో. మన తెలంగాణలోనివి బ్రో నువ్వు" ఇట్లా. యాక్చువల్‌గా నాది తెలంగాణ అయితే కాదు. నేను ప్రాపర్ శ్రీకాకుళం నాది. పెరిగిందిక్కడ. హ్మ్. సో, మనోడు ఫుల్లు ఇంప్రెస్ అయ్యిండు. ఇట్లా తెలంగాణ నాకు ఫుల్లు అంటే ఇక్కడే పెరిగాం గాబట్టి మనకు ఆ స్లాంగ్ అండ్ ఆల్ అంతా నీట్‌గా వస్తుండే మనోడు ఇంప్రెస్ అయ్యి, మనోడికి కొత్త పోరోడు ఓకే అయింది. అప్పుడే 'ఆహా' లాంచ్ అయింది. 'ఆహా' లాంచ్ కాంగానే మనోడికి 'ఆహాలో' కొత్త పోరోడు ఓకే అయింది. మనోడు "నువ్వు కంపల్సరీ ఉండాలి మూవీలో" అని జెప్పి, ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ సన్ కొడుకు ఇట్లా ఫుల్ యాటిట్యూడ్ ఉంటది. ఇట్లా మస్తు, మస్తు బలుపు ఉంటది ఆడికి. ఇట్లా మస్తు ఇట్లా "నీకు మస్తు సెట్ అయితది బ్రో నువ్వు నువ్వే జేయాలి ఇది రోల్" అంటే జేసినా. మనోడు గూడా చాలా ఇంప్రెస్ అయ్యిండు. కొన్ని సీన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వచ్చినాయి దాంట్ల. అంటే కొంచెం ఫైనల్ కట్‌ల మొత్తం కంప్లీట్ సీన్ ఎళ్ళలేకపోయింది. కానీ కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండ్ అంటే షూట్ టైమ్‌లో నేను అప్పుడు కూడా డైట్‌లో ఉండే. ప్రొడక్షన్ వాళ్ళని "అన్న నేను డైట్‌లో ఉన్నా ఒక 2 చపాతీలు అంటే ఇయ్యకపోతుండే వాళ్ళు. అండ్ దెన్ ఐ డిడ్ వన్ సీన్. ఆ అమ్మాయితో ఒక సీన్ చేశా. ఇట్ వాస్ లైక్ ఎవ్రీవన్ వాస్ లైక్ క్లాపింగ్ అన్నమాట. సెట్స్‌లో అందరూ మొత్తం మెస్మరైజ్ అయిపోయారు ఇట్లా. నెక్స్ట్ డే నుంచి ప్రొడక్షన్ వాళ్ళు "అన్నా నీకేం కావాలో చెప్పు. ప్రతీది మీ దగ్గర ఉంటది." అని చెప్పి చాలా బ్యూటిఫుల్‌గా అంటే మనం ప్రూవ్ చేసుకుంటేనే అది అనేది మనకొస్తది. యాహ్! రెస్పెక్ట్ హ్మ్. అనేది మనకొస్తది. హ్మ్. నైస్. నైస్. మొత్తం మాక్స్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసుంటారు? నేనా ఇప్పటిదాకా 10 ప్లస్ చేశా. ఇప్పటిదాకా 10 ప్లస్ చేశా. ఇంకా చేస్తున్నా. ఇంకా చేయాలనుకుంటున్నా ఎక్కువ. ఇప్పుడైతే ఫుల్లీ ఫోకస్ చేద్దామని చెప్పి నేను గూడా ఇంకొక 10 కేజీస్ ఇప్పుడు లాస్ చేసి కంప్లీట్‌గా మళ్ళీ ఎట్లా అంటే అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటది. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో గూడా నా ఫ్రెండ్స్ గూడా నాతో థియేటర్ నేర్చుకున్న వాళ్ళు గూడా అందరూ వదిలేసారు. నేను 9, 10 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకొచ్చి. కానీ ఇప్పటికి కన్సిస్టెన్సీ తోటే ఉన్నా నేను. మెయింటైన్ చేస్తూనే ఉన్నాం ఇప్పటికి. బట్ ఎస్పెషల్లీ బాడీ డబుల్స్ అనే వాళ్ళకి మెయింటెనెన్స్ చాలా ఎక్కువుంటుంది. హ్మ్. హై ఉంటుంది. ఇప్పుడు మీరుంటే గనక సిక్స్ ప్యాక్. అవును. ఇప్పుడు అట్ ప్రెజెంట్ కూడా సిక్స్ ప్యాక్‌లో ఉన్నారు. అవును. అవును. సో, డెఫినిట్‌గా ఎంత టైమ్ జిమ్ చేయాల్సొస్తుంది? మంత్లీ మీకు ఈ దీనికి మొత్తం కాస్ట్ ఎంత అవుతుందసలకి? నేను ప్యూర్‌లీ న్యాచురల్ చేస్తాను నా బాడీని. ఐ డోంట్ ఈవెన్ టేక్ ప్రోటీన్ పౌడర్ అనమాట. నేను ప్యూర్‌లీ వెజ్ ఇది ఎగ్స్, చికెను ప్యూర్‌లీ న్యాచురల్ తీసుకుంటా అనమాట. అండ్ నేను జాబ్ చేస్తున్నా కాబట్టి నాకు వర్కౌట్ అయితుంది. సినిమాలో అంత పైసలు రావు మళ్ళీ అనుకుంటాం గానీ మనం ఎప్పుడుంటదో షూట్ ఎప్పుడుంటదో తెలవది. సో, నేను జాబ్ చేస్తున్నా కాబట్టి ఒక 6,000-10,000 అవుతుంది నాకు. సో, న్యాచురలే చేస్తా మళ్ళీ నేను వేరే ఏ ప్రోటీన్ పౌడర్ ఏం తీసుకోను. డ్రై ఫ్రూట్స్ అండ్ ఆల్ తీసుకుంటా. ఎగ్స్, చికెను లిమిటెడ్ తీసుకుంటా. మంచిగా తీసుకుంటా. క్లీన్ ఉంటా. ఓహ్! అంతే. సూపర్. హ్మ్. సో, నేను విన్నాను మీరు అమెజాన్‌లో వర్క్ చేస్తారు యాస్ ఎ ఐటీ సైడ్ అని చెప్పేసి. అవునవును. సో, చెప్పండి అసలకి ఓ పక్కన అది, ఇది 2 ఎట్లా మేనేజ్ చేస్తారు? బాడీ డబుల్‌కి, ఐటీకి ఏమన్నా సంబంధం ఉందా అసలకి? సో, మీరు చెప్పినప్పుడు ఐ మీన్ మీది చూస్తున్నప్పుడు గూడా మీది ఉంటుంది గదా! ప్రొఫైల్ అవన్నీ చెక్ చేస్తున్నప్పుడు అవునవును. గూడా ఆ! ఐటీ ఎక్కడ? బాడీ డబుల్ ఎక్కడ? అసలకి ఈ 2 ఎట్లా చేస్తున్నారు? మేనేజ్ చేస్తున్నారా? హౌ అనిపించింది అదే. నాకసలకి. మీరు చెప్పండి హ్మ్. అసలకి ఎలా అలా? ఐటీ నేను ఫస్ట్ కాగ్నిజెంట్‌లో వర్క్ చేశా. తర్వాత రీసెంట్‌గా అమెజాన్ మూవ్ అయ్యా నేను. ఇది ఎలా ఉంటదంటే మన వర్క్ అంటే ఇప్పుడు మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కన్సిస్టెన్సీ అనేది కాదు ఎప్పటికి. అంటిల్ అన్‌లెస్ యూ గాట్ ఎ హ్యూజ్ ఫేమ్. అంటే నీకు ఎవ్రీ డే షూట్స్ వస్తున్నాయి. ఎవ్రీ డే యూ ఆర్ ఎర్నింగ్ దెన్ ఇట్స్ ఫైన్. లేదు అంటే ఒక
కంపల్సరీ ఒక జాబ్ అనేది ఏదో ఒకటి అంటే ఐటీ అనే కాదు, ఏదో ఒక జాబ్ అయితే కంపల్సరీ పెట్టుకొనే మనం ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ అనేది రావాలి. లేదు నేను ఫిల్మ్ అంటే చచ్చిపోతా, నాకు ప్రాణం, నాకు ప్యాషన్ అంటే అవన్నీ నడవేమన్నారా? అట్ ఎండ్ ఆఫ్ ద డే మనీ కావాలి. సో, అందుకే ఫస్ట్ జాబ్ చూజ్ చేసుకున్నాను. జాబ్ పెట్టుకుంటా. అండ్ షూట్స్ ఉన్నప్పుడు ఏమంటే మోస్ట్‌లీ ఏమంటే నేను అందరితోటి మంచి ర్యాపో మెయింటైన్ చేస్తా. అందరితో మంచిగుంటా. సో, వాళ్ళు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలో చేస్తారు. లీవ్స్ అలో చేస్తారు. అండ్ హైయర్ మేనేజ్‌మెంట్ అండ్ ఆల్ ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తారు నాకు. అరే! వీడింత కష్టపడతాడు పోరోడు. జిమ్ చేసుకుంటాడు, మళ్ళీ షూట్స్ చేస్తాడు, మళ్ళీ జాబ్ చేసుకుంటాడు. ఇటు మళ్ళా డాన్స్ అని తిరుగుతాడు, మార్షల్ ఆర్ట్స్ ఏవో తిరుగుతుంటాడు ఈడు. వీడిని సపోర్ట్ చేద్దాం. ఏదో చేయాలని మనం చేయలేకపోయినాం. చాలామంది చేయాలనుకుంటారు. కార్పొరేట్‌లో చాలామంది ఎట్లా అంటే ఎవరైనా జాబ్‌లో ఇప్పుడు ఎట్లా అంటే ఏదో చేద్దాం అనుకుంటారు. కానీ లాస్ట్‌కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్లనో, లేకపోతే దేని వల్లనో దీంట్లో కొన్ని కాంప్రమైజ్ అయిపోతాం మన లైఫ్‌లో మన డ్రీమ్స్‌నన్నీ వదిలేసి. సో, వీళ్ళందరూ ఎట్లా అంటే వీడైనా కొంచెం కష్టపడుతున్నాడు. వీడిని మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి అందరూ సపోర్ట్ చేస్తారు నాకు చాలా బాగా. మాల్ యాహ్! యాక్చువల్లీ హ్మ్. సూపర్. అంటే నేను చాలా మంది నాకు కొలీగ్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉంటుంటారు. ఆ! ఐటీలో ఉన్న ప్రతి వాళ్ళు సాలరీకి, వీకెండ్ హాలిడేస్‌కి తప్పించి మాకంత ఇష్టమేం గాదు. మేము గూడా చేయడానికి అని చెప్తూ ఉంటారు. అవును. మాకు కూడా ఇది చేయాలి, అది చేయాలని ఉంటుంది. అవును. మీరు చెప్పిన ఫ్యామిలీ అదే. రెస్పాన్సిబిలిటీస్ అవి. అదే. నేను ఏ ఎంప్లాయీని ఇప్పటికి చాలా మందిని నేను మాట్లాడుతూ ఉంటా, ఫ్రెండ్స్‌తో చిల్ అవుతూ ఉంటాం. ఇప్పటికి ఒక్కళ్ళకి గూడా నాకు ప్యాషన్‌తో ఇది చేస్తున్నానని చెప్పి ఎవరు నేను ఒక్కళ్ళని గూడా వినలేదు. ఎవ్వరు 100% జెన్యూనిటీ తోటి అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఎవరికుండదు. హ్మ్. అది ఏదో ఇగ ఫ్యామిలీ ఒక డబ్బులు గావాలి, మంత్లీ ఇన్‌కమ్ గావాలి అని జెప్పి జేస్తారు. అండ్ నేను గూడా ఇంకా కాగ్నిజెంట్‌లో, అమెజాన్‌లో చాలా మందికి రిఫరెన్స్ ఇచ్చి జాబ్స్ గూడా ఇప్పిస్తుంటా నేను చాలా మందికి. ఓహ్! మంచిగా రిఫరెన్స్ అంటే మనం స్ట్రగుల్ అయ్యాం. వేరే వాళ్ళకి అట్‌లీస్ట్ చాలా మంది వస్తుంటారు. నేను ఇప్పటికి గూడా చాలా మంది పింగ్ చేస్తుంటారు నాకు ఆడిషన్స్ ఎక్కడ అయితున్నాయి. వాళ్ళకి గూడా నేను ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటా. కానీ గ్రేట్ కదా! ఆ! బేసిక్‌గా ఈ ఫీల్డ్‌లో ఏదైనా ఉంటుంది గానీ, హెల్పింగ్ అనేది చాలా తక్కువుంటుంది. చాలా తక్కువ. అది మనకు దొరకలేదని జెప్పి మనం వేరోళ్ళకి జేస్తాం. ఆబ్వియస్లీ నేను అందుకే నేను చి శ్రీకాకుళం అని జెప్పి చాలా చిన్న విలేజ్ నుంచొచ్చా. మా మమ్మీ కూలి పని చేశారు. మా డ్యాడీ కూలి పని, మా అన్న కూలి పని చేశారు. నన్నొక్కడిని చదివిచ్చారు వాళ్ళు. నేను ఇంత మంచిగా డ్రెస్ ఏసుకొని ఇప్పుడు మనం ఫుల్ ఇట్లా డ్రెస్ ఏసుకొని ఇట్లా తిరుగుతుంటే ఏమనుకుంటారు అందరూ ఏమంటే, "అరే! ఈడు ఫుల్లు పైసలున్నాయి వీడు. మస్తు ఉన్నోడేమో మస్తు పైసలు ఈడు ఈయనకేం తక్కువ లేదా?" క మనమేమంటే నేను చదువుకున్నా. నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి టిల్ మై 10థ్ క్లాస్ నేను గవర్నమెంట్ స్కూల్ చదివిన. తర్వాత ఇంటర్మీడియేట్ నాకు ఫౌండేషన్ నుంచి నాకు వాళ్ళు సపోర్ట్ జేసి, వాళ్ళే తీసుకొని, వాళ్ళే నాకు కాలేజ్ ఫీస్ గట్టి, నా డిగ్రీ మొత్తం అండ్ ఆల్ వాళ్ళే చూసుకున్నారు. నేను స్కూల్ ఫస్ట్ ఉండే అనమాట. మంచిగా మొత్తం వాళ్ళే చూసుకొని, మంచిగా చదువుకొని అండ్ నేను జాబ్ కొట్టి కొంచెం మంచిగా ఇప్పుడు అంటే నువ్వు ప్రాపర్‌గా డ్రెస్ చేసుకొని, ప్రాపర్‌గా లేకపోతే కూడా ఎవరు రెస్పెక్ట్ చేయరు మనల్ని. సో, ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువుంటది మన దగ్గర. నువ్వు నీ దగ్గర ఏం లేదు అంటే జస్ట్ జాలి పడతారేమో తప్ప, ఇట్లా నీకు జాబ్ ఇస్తాం, నిన్ను చూసుకుంటాం అనేది ఎవరు చూడరు. సో, నువ్వే కష్టపడాలి, నీదే జేయాలి. సో, నువ్వు మెయింటైన్ జేసుకోవాలి. నీకేం కావాలనుకుంటున్నావో దానికి తగ్గట్టు నువ్వు మెయింటైన్ జేసుకోవాలి కంపల్సరీ. యెస్. యాక్చువల్లీ వెరీ క్లారిటీ. మీరు హ్మ్. చెప్పింది నాకు చాలా ఇదనిపించింది. డెఫినిట్‌గా అది చాలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డెఫినిట్‌గా మెయింటైన్ చేస్తూ అవును. ఉండాలి. అవును. అండ్ ఇంకొకటి వచ్చేసి మీ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది అవును. ఇట్స్ గ్రేట్. అంటే అవును. జనరల్‌గా ఏమనుకుంటారంటే వాళ్ళే అవును. అంత వర్క్ అవును. చేసుకుంటే డైలీ అవును. వర్క్ అవును. చేసుకుంటుంటే ఎందుకు మనకి అదే. హ్యాపీగా జాబ్ చేసుకొని అవును. మనకి ఆ సైడ్ వద్దు వద్దు అవును. కదా అంటారు. ఇట్స్ ఎ ఎగ్జాక్ట్‌లీ. వెరీ గ్రేట్ యువర్ బ్రదర్. అవునవును. సో మా మదర్ అంటుండే, "అరే! మనకు గాదురా నాన్న అది. మన తాకతే గాదది. అది అంత పైసలున్నోళ్ళకి, ఉన్నోళ్ళకి అదంతా. నీది అది ఎందుకురా అంత పాకులాడుతున్నావు నువ్వు దానికెళ్ళకు వద్దు. వద్దురా నాన్న, వద్దురా నాన్న" అంటుండే మా మమ్మీ. కానీ స్టిల్ నేను ఆ ప్యాషన్ తోటే వచ్చిన. ఇప్పటికి ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నా. యెస్. మీ బ్రదర్ సపోర్ట్ ఎట్లా? మా బ్రదర్ కొంచెం అంటే అతను చదువుకోలేదు. అతనికి మ్యారేజ్ అయిపోయింది. అతను ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్న విలేజ్‌లో ఉంటారు. సింపుల్‌గా అతను అతను చూసుకుంటారు తప్ప అతనిదేం లేదు. అతని హ్మ్. నుంచి ఏం సపోర్ట్ ఏమి ఉండదు. ఇంక నేనే సపోర్ట్ చేయాలి అతనికి. ఓకే. అట్లా. సో, మీరు చూస్తున్నప్పుడు గాని, ఇట్లా ఎప్పుడైనా వాళ్ళు హ్యాపీ ఫీల్ చాలా అవుతుంటారా? ఇప్పుడు విలేజ్‌లో గూడా ఇప్పుడు నాది ప్రాపర్ శ్రీకాకుళం అని చెప్పా గదా! మా ఎంటైర్ విలేజ్‌లో గూడా ఇప్పుడు నేను ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తున్నా ఇట్లా. అరే! మన కుర్రోడు, మన ఊరోడు ఒక శ్రీకాకుళం నుంచి వచ్చాడు. రీసెంట్‌గా గూడా 'రాక్షస' హీరోయిన్ ఉంది. శ్రావణి సంథింగ్ ఆమె. ఆమె గూడా షీ మేడ్ ప్రౌడ్ అన్నమాట. ఆ విలేజ్‌ని ఇట్లా ప్రౌడ్ జేపిచ్చి, సో, అట్లా నేను గూడా అనుకుంటున్నా. మా విలేజ్ అంటే విలేజ్ నుంచనే గాదు గానీ, ఒక పర్సన్‌గా ఒక చిన్న ఫ్యామిలీ నుంచొచ్చాం. మనం ఏదో ఒక సంథింగ్ అయ్యి,
ప్రజల్లో మనకొక చిన్న ఐడెంటిఫికేషన్ అనేదొచ్చి, కొంచెం పేరొచ్చి, కొంచెం మంచిగుండాలి, మంచిగా మనం గూడా మనకొక గుర్తింపొచ్చి, మనల్ని జూసి నలుగురు ఇన్‌స్పైర్ గావాలి. మనల్ని జూసి నలుగురు అరే! అన్న లెక్క కొంచెమైనా అట్లుంటే చాలు అనుకుంటాను. యెస్. సో, మీరు ఫస్ట్ ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారికి డబ్బులు చేయడము, ఇవన్నీ స్టార్ట్ చేసి ఇంటర్వ్యూస్ ఇవన్నీ అయిన తర్వాత మీ మదర్ ఏమన్నారు? మీ మదర్, ఫాదర్ రియాక్షన్ ఏంటి? మా మదర్ చాలా హ్యాపీ. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను టీవీస్‌లో అండ్ ఆల్ ఇట్లా న్యూస్ అండ్ ఆల్ వస్తుంటే మమ్మీ ఇప్పుడు అరే! చాలా బాగా ఇప్పుడు ఆమెకి ఆ బిలీఫ్ అనేదొచ్చింది. పర్లేడు కష్టపడ్డాడు. అంటే వీడు ఏదో రాంగ్ ట్రాక్‌లో ఎళ్తున్నాడు, పోతాడేమో వీడు లైఫ్ పోతదేమో అనుకుంది మా మమ్మీ. ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయితది. అండ్ నా ఫ్రెండ్స్ చెప్పా కదా! తిరువీర్ అండ్ ఆల్. అరే! వాళ్ళంతా సక్సెస్, ఫేమ్ వచ్చింది. నువ్వెప్పుడైతావురా? నేను ఇంకా బెటర్ పొజిషన్‌లో చూడాలనుకుంటున్నా నేను. నేను పోయే లోపలైనా నా కోరిక తీర్చు అంటది మా మమ్మీ. అయ్యో! అది. సో, లేదు లేదు డెఫినెట్‌గా మీ హ్మ్. మదర్ అనుకున్న దానికన్నా ఇంకా అదే. ఎక్కువ సక్సెస్ వస్తుంది. అదే. డెఫినెట్‌గా తిరువూరి గారి గురించి చెప్పండి మీరు. యాక్చువల్‌గా తను కూడా చాలా కష్టపడి పైకొస్తుంటారు. తన ఆ! ప్రమోషన్స్‌కి చాలా అవును. అవును. కష్టపడుతుంటారు. చాలా కష్టపడ్డా. లాస్ట్ మూవీ అప్పుడు కూడా చాలా కష్టపడ్డారు. అంటే మాకెలా చేసుకోవాలో కూడా ప్రమోషన్ నాకు తెలియదండి. ఇట్లా అవునవును. సచ్ ఎ ఇన్నోసెంట్ గాయ్ అని ఈస్ చెప్పొచ్చు. వెరీ నైస్. సో, తన గురించి చెప్పండి. తిరువీరు ఎలా ఉండేది మీ స్టార్టింగ్‌లో స్ట్రగ్లింగ్ తిరువీరు టైమ్? మేము అంతా ఎట్లా అంటే థియేటర్ జాయిన్ జేసి మేము థియేటర్ ప్లేస్ చేస్తుండే అన్నమాట. సో, ఫ్రీక్వెంట్‌గా హ్యాంగ్ ఔట్ అయితుండే మేము. మంచిగా మాట్లాడుకొని అండ్ ఈస్ వెరీ ప్యాషనేట్. అండ్ ఇంకోటి నేనేం తప్పు చేస్తున్నా అంటే నీకేదైనా కావాలంటే నువ్వే కష్టపడాలి. తిరువీరు గూడా ఏం చేశాడంటే అతని మార్క్‌ని అతనే క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకంటే థియేటర్ చేశాడు. అంటే ఇప్పుడు నీకెవరో వచ్చి ఛాన్స్ ఇయ్యరు. ఇప్పుడు 'సిద్దు జొన్నలగడ్డ' ఉన్నాడు. అతనికి అతనే డైరెక్టర్ అయ్యి అతనే చేసుకున్నాడు. ఇప్పుడు మన 'అడ్విశేష్' ఉన్నాడు. అతను గూడా వాళ్ళే డైరెక్టర్ అయ్యి చేసుకుంటున్నారు. సో, ఇతను గూడా ఏం చేశాడంటే ఇతనే థియేటర్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్‌ని తీసుకొని ఇతనే ప్రొజెక్ట్ చేసుకొని మంచిగా అంటే మనది మనమే పేరు బయటికి తేవాలి. మనకెవడు హెల్ప్ జేయడు. సో, వీళ్ళు అట్లా తిరుగు చాలా కష్టపడ్డాడు. తిరగని ప్లేస్ లేదు. అండ్ అతను టైం అయిపోతుంది, పెళ్లయిపోతుంది అనేది గూడా పక్కన బెట్టి, అతని ఏజ్ అయిపోతుంది. మదర్ అతనికి గూడా ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేకుండే చాలా. సో, స్టిల్ అండ్ ఇన్‌కమ్ సోర్స్ ఏం లేకుండే. నేనైనా సేఫ్టీగా జాబ్ బెట్టి జేస్తున్నా. అతనికి ఇన్‌కమ్ సోర్స్ ఏం లేకుంటుండే. అతనేమంటే తిరువీర్ ఆల్‌వేస్ కష్టపడ్డాడు. ఎవ్రి ఆఫీస్‌కి తిరుగుతుండే. మంచిగా అండ్ పీపుల్ తోటి చాలా పొలైట్‌గా, చాలా మంచిగా మాట్లాడుతుండే. సో, అది అతనికి ప్లస్ అయ్యి మంచిగా ఈరోజు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా. ఐయామ్ హ్యాపీ ఫర్ హిమ్. ఓకే. కలుస్తుంటారా మీరు? ఇప్పుడైతే అంత కలవట్లేదు. ఇగ వాళ్ళ బిజీలో వాళ్ళుంటారు. నేను మాక్సిమం ఏమంటే ఇప్పుడు మనకొక పేరొచ్చినాక మనల్ని అంటే మనకు క్లోజ్ అండి, మన వాళ్ళు అనుకుంటే మనం రెగ్యులర్‌గా కలవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఫేమొచ్చి ఇప్పుడు మనం వెళ్లి మాట్లాడదాం అనుకున్నా గూడా అది రాంగ్ వేలో ప్రొజెక్ట్ అయితది. అంటే వీడు ఛాన్స్‌ల కోసం నన్ను అప్రోచ్ అయితున్నాడేమో అని జెప్పి. ఇప్పుడు 'ఆనంద్ దేవరకొండ' గూడా ఉండే. 'ఆనంద్ దేవరకొండ' గూడా నాతోటే నేర్చుకున్నాడు. హుహు. థియేటర్ నేర్చుకున్నాడు ఇప్పుడు. విజయ్ నా సీనియర్ ఉండే 'విజయ్ దేవరకొండ' గారు. సో, అట్లా ఆనంద్‌ని గూడా నేనెప్పుడు కాల్ జేయను. 'ఆనంద్ దేవరకొండ' గూడా ఇట్లా అంటే మనం కలిసి చేసాం. మేమిద్దరం కలిసి టిఫిన్ చేస్తుండే మేమందరం ఒకటే దగ్గర. అందరు అందరం ఒకటే దగ్గర. కానీ ఎప్పుడు కాల్ జేయను నేను. ఎందుకంటే ఒక స్టేజొచ్చాక అది మారిపోతది. వన్స్ నువ్వు హీరో అయ్యాక నీ కమిట్మెంట్స్ వేరే ఉంటాయి. నీ పనులు వేరే ఉంటాయి. సో, యూ కాంట్ ఈవెన్ పిక్ అదర్ కాల్స్ అన్నమాట. ఓకే. బట్ ఇట్స్ ఎ వెరీ క్లారిటీ. బట్ ఆ! నాకు మీరు నచ్చింది ఒక సైడ్ వర్క్ చేసుకుంటూ, ఇంకొక సైడు ఇది బ్యాలెన్స్ చేయడం వల్ల మీరు ఇంకొంచెం సేఫ్ హ్యాండ్స్ అనుకోవచ్చు. అవునవును. సో, కానీ మిగతా అది గూడా రాంగ్ అయిందనే అనుకుంటా నేను. అంటే ఫుల్లీ ఫోకస్ జేస్తే సమ్ పాయింట్‌లో ఎక్కడొకక్కడ అయిపోతది. హ్మ్. హ్మ్. కానీ ఇది అంటే కానీ అట్ ద సేమ్ టైమ్ మన ఫ్యామిలీని గూడా మనం చూసుకోవాల్సొస్తది. అట్లా అని జెప్పి ఇప్పుడు మనం ఫుల్లీ ఫిల్మ్స్‌కెళ్ళిపోయినామంటే మళ్ళీ రోడ్డున అయితమో తెలీదు, అవ్వమో తెలీదు. సో, అందుకే జాబ్ అనేది ఆల్‌వేస్ మ్యాండేటరీ పక్కన బెట్టుకోవాలి. బట్ అది కరెక్ట్ చెప్పారు. హ్మ్. సో, ఇంకా అంటే ఫస్ట్ అసలకి ఆపర్చునిటీ కోసం ఎట్లా ఎట్లా ఆడిషన్స్‌కెళ్ళేవాళ్ళా? అంటే ఎట్లా చేసేవాళ్ళు? మీకు ఫస్ట్ ఆపర్చునిటీ అంటే ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ మేము ఫ్రెండ్స్ ఇట్లా చిల్లరగా మేము ఫోటో షూట్స్ అండ్ ఆల్ చేసుకుంటుండే అప్పట్లో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడానికి అట్లా మేము. తర్వాత ఫోటోస్ అవన్నీ దిగేసరికి, డ్రెస్సింగ్ చేసుకునేసరికి మాకు అరే! కొంచెం మంచిగుండాలి. కొంచెం మనకు గూడా ఇట్లా అని చెప్పి షార్ట్ ఫిల్మ్స్ అవి స్టార్ట్ చేసాం. ఫ్రెండ్స్ సర్కిల్. ఒక 2, 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాక నాకనిపించింది వర్కౌట్ కాదు ఇది మనకి. అండ్ నాకు ఒక బ్రేకప్ అయింది ఆ టైంలో. డిగ్రీ టైంలో ఏదో చిన్న బ్రేకప్ అయింది. ఆ అమ్మాయి ఇగ వాళ్ళ బావతోటి పైసలున్నాయని ఎళ్ళిపోయింది. సర్లే ఇగ మనం అప్పుడు ఆలోచించాం మనమేమైతాం అని జెప్పి.
ఇప్పుడు మనం మూవీస్ ఇమ్మీడియేట్‌గా చేయాలంటే అప్పటికప్పుడు మనకు ఛాన్సులు ఎవ్వరు ఇయ్యరు. ఇగ సరే జాబ్‌కెళ్ళిపోదాం అని చెప్పి ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేసాం. జాబ్ వచ్చేసింది. జాబ్‌కెళ్ళాక అంత సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను నేను. జాబ్‌కెళ్తుంటే ఎవ్రీడే నేను క్యాబ్‌లో ఎళ్తుంటే లిటరల్లీ నా కళ్ళలోకించి నీళ్ళొస్తుంది. ఏడుస్తున్నా నేను ఎనకాల కూర్చొని. అంటే నేను అంటే ఇది మన జాబ్ కాదు గదా! మనం యూనిక్‌గా, డిఫరెంట్‌గా ఏదో జేయాలనుకున్నాం. మనం గూడా ఒక 100 మంది లెక్క ఇదే జేస్తున్నామా? మన లైఫ్ ఇది గాదు గదా! అని జెప్పి ఆ థాట్స్ అనేటివి చాలా చంపేస్తున్నాయి నేను. అప్పుడే నేను 'వినయ్ వర్మ' అని జెప్పి థియేటర్ 'వినయ్ వర్మ' ఐడియా ఉండుంటది. 'దొరసాని' దాంట్లో చాలా ఫేమస్ సార్ గూడా. సో, మా మమ్మీ ఒక ఆమె దగ్గర వర్క్ జేస్తుండే. ఆమె వినయ్ సార్‌కి పరిచయం ఉండే అన్నమాట. ఆ సార్‌ని కల్పించింది ఆ సార్ 2, 3 మంత్స్ ఇట్లా క్లాస్‌లో తీసుకోవడానికి 2, 3 మంత్స్ టెస్ట్ చేశారు నన్ను. అంటే నేను ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తే వర్కౌట్ కాదని చెప్పి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ మనల్ని మనం నేర్చుకుంటే దాని తర్వాత నువ్వు ప్రొజెక్ట్ చేయగలుగుతావు. సో, అట్లా అని చెప్పి వాళ్ళతో 2, 3 ఇయర్స్ టై అప్ అయ్యాను నేను. అందులోనే అందరూ చాలా బిగ్ షాట్స్ వస్తుండే. 'ఆనంద్ దేవరకొండ' ఇంకా మన 'దాసరి నారాయణ' వాళ్ళ మనుమడు చాలా పెద్ద పెద్ద మంచి సర్కిల్ ఏర్పడింది నాకు మళ్ళీ. ఫ్రెండ్స్ అండ్ ఆల్ అందరూ మంచోళ్ళు మంచి సర్కిల్ ఉండే. సో, అట్లా నేర్చుకున్నా మంచి యాక్టింగ్. అట్లా అక్కడి నుంచి 'జార్జ్ రెడ్డి' అనేది మెల్లగా ఆడిషన్స్ వచ్చి, ఇట్లా మన 'తిరువీరులు' అంతా ఫ్రెండ్స్ అందరయ్యి, ఇట్లా తిరుగుతుండే మేము అందరం మంచిగా అట్లా ఆపర్చునిటీస్ వస్తుండే మెల్లమెల్ల. ఓకే. మంచి చిల్ అయ్యేవాళ్ళనమాట ఆ! మీరందరూ. అప్పుడు ఇంకా మీ బ్యాచ్‌మేట్స్ ఇప్పుడు హీరోగా ఎవరెవరున్నారు? ఇప్పుడంటే 'అఖిల్' ఇది ఇప్పుడు మొన్న ఇది అదొక మూవీ వచ్చింది చూడు 'అఖిల్ ఉడ్డెమరి' అని చెప్పి ఉంటాడు. మేమిద్దరం ఓకే. కలిసి షార్ట్ ఫిల్మ్ చేసాం అబ్బా! అతని ఫిల్మ్ పేరు గుర్తు రావట్లే నాకు. ఓకే. అది ఏమో ఉంది. మొన్న ఈటీవీ విన్‌లో అయింది గదా! ఒక మూవీ. ఉదయ్ గుర్రాల గారు ప్రొడ్యూస్ చేశారు మూవీ. ఓకే. రీసెంట్‌గా అంటే 'రాజు వెడ్స్ రాంబాయి' ఆ! యాహ్! దట్ వన్ 'రాజు వెడ్స్ రాంబాయ్.' ఆహా! ఆ ఓకే. అఖిల్ గూడా అఖిల్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం ఎన్‌టీవీకి అప్పట్లో. ఓహో! అతను గూడా హీరో అయ్యాడు మంచిగా. అండ్ ఇంకొకతను అజయ్ అని జెప్పి 'మట్టి కథ' అని ఒక ఫిల్మ్ తీసాడు. యెస్. యెస్. అది అతను గూడా మేమందరం ఒకటే అతని ఫ్లాట్‌లో హ్యాంగ్ ఔట్ అవుతుండే. అతను కొంచెం మంచిగా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిండు. మంచిగా అతను గూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అబ్బాయి. చాలా హ్మ్. హార్డ్ వర్క్ చేస్తాడు. పర్సనాలిటీ వైస్ అండ్ హి లెర్న్స్ సో మెనీ థింగ్స్ అన్నమాట. అజయ్ ఓకే. అని జెప్పి. అతను గూడా ఫ్యూచర్‌లో చాలా మంచి పేరు ఇనిపిస్తది ఇంకా. ఇప్పుడిప్పుడే గ్రూమ్ అవుతున్నాడు. ఓకే. చాలా మంచి పేరొస్తది అతనికి. అండ్ 'తిరువీరయ్యాడు', 'ఆనంద్ దేవరకొండ', విజయ్ మన సీనియర్ ఉండే. విజయ్ ఇగ ఈస్ లైక్ పాపులర్. యెస్. అట్లా చాలామందయ్యారు మన సైడ్ నుంచి. అండ్ 'దాసరి నారాయణ' వాళ్ళ మనుమడు రెడీ లాంచ్ ఉన్నాడిప్పుడు. ఆ ఫ్రెండ్ అంటే అప్పటినుంచి మేము సర్కిల్ మెయింటైన్ చేసాం కాబట్టి వీళ్ళు మనకు ఫ్యూచర్‌లో ఆపర్చునిటీస్ ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అట్లా. మేబీ. యాహ్! డెఫినెట్‌గా. బట్ అట్‌లీస్ట్ ఒక మంచి సర్కిల్ ఉంది. ఆ! మంచి ఏదైనా సడెన్‌గా ఏదైనా కావాలి అంటే కూడా అడగడానికి హ్మ్. అట్‌లీస్ట్ ఒక అవును. ఇదైనా ఉండాలి. వే అయినా ఉండాలి అవును. కదా మనకి. అవును. సో, అవును. మీకు అట్‌లీస్ట్ ఒక అవును. వే అయినా ఉంది. అవును. సో, సూపర్. సూపర్. డెఫినెట్‌గా అసలకి మీకు ఈ యాక్టింగ్ అనేది ఎక్కడ ఫస్ట్ యాక్ట్ చేయాలి అనేది ఫస్ట్ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే లవ్ బ్రేకప్ అయిపోయిన తర్వాత వచ్చిందా? లేదంటే ఎప్పుడొచ్చింది? యాక్టింగ్ అనేది నాకు చిన్నగున్నప్పుడు ఎప్పుడు నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మా హుహు. బ్రదర్‌కి చాలా ఇంట్రెస్ట్ ఉండే. మా బ్రదర్ ఎలా అంటే బ్లాక్‌లో టికెట్ కొని ఏ సినిమా అయినా పొద్దున ఫస్ట్ ఫస్ట్ షో మార్నింగ్ షో. హ్మ్. మా బ్రదర్ చాలా హి వాస్ లైక్ మ్యాడ్ అన్నమాట. మా ఫాదర్ గూడా సేమ్ ఉండే. నాకు మూవీస్ అంటే అస్సలు జీరో ఇంట్రెస్ట్ అన్నమాట. నన్ను మూవీస్‌కి తీసుకెళ్తా అంటే గూడా నేను ఏడుస్తుండే థియేటర్‌లో కూర్చొని. సో, మా మదర్ నాకేం చేస్తుందంటే ఒక బిస్కిట్ ప్యాకెట్ ఏదో కొనిస్తే నేను ఇంటికాడ కూర్చొని హ్యాపీగా తినుకొని ఇంటికాడ ఉంటుండే తప్ప నేను మూవీకెళ్ళకపోతుండే. నాకు డిగ్రీ దాకా ఇంట్రెస్ట్ లేదు. డిగ్రీ చేసే టైంలో మళ్ళీ నేను సైమల్టేనియస్‌లీ సీఏ గూడా చేస్తున్నా ఆ టైంలో. అంటే నేనేమనుకున్నా అంటే మంచి పొజిషన్‌లో కావాలంటే స్టడీసే బెటర్ మనకి ఇవన్నీ వద్దు. సీఏ చేద్దాం అనుకున్నా. సీఏ ఏమైందేం నేను సీపీటీ క్లియర్ చేశా. ఎంట్రన్స్ హ్మ్. క్లియర్ చేశా. ఐపీసీసీ అని ఉంటది. అది గూడా ఆల్మోస్ట్ రాసా. ఆల్మోస్ట్ అయిపోతది అనే టైంకి నాకెక్కడో ఆ బుక్స్ గూడా ఇంతింత హైట్ ఉంటుండే. సీఏ మీకు తెలిసే ఉండొచ్చేమో. యెస్. యెస్. సో, ఒక్కొక్కళ్ళు 18 అవర్స్ అట్లా ఇస్తారు మొత్తం స్టడీస్‌కే. సో, ఆ టైంలో నాకిగ చదువుతుంటే అరే! ఇది కాదేమో మనం చేయలేమేమో ఇంత 18 అవర్స్ మన వల్ల కాదేమో. ఏదైనా యూనిక్‌గా చేసుకుందాం మనం. హ్మ్. అంటే రెగ్యులర్‌గా అందరిలాగా మనం ఉండలేం గదా! ఇగ మనం సినిమా సినిమాలనే పోదామని జెప్పి డాన్స్ నేర్చుకున్నా నేనెళ్ళి మార్షల్ ఆర్ట్స్‌కెళ్ళా. హ్మ్. ఫ్రెండ్స్ తోటెళ్ళి ఫోటో షూట్స్ అవి ఇవి చేస్తుండే. ఇగ హ్మ్. తిరుగుతుండే థియేటర్ అని జెప్పి అటు ఇటు తిరిగేసరికి అట్లా మెల్లగా ఇవన్నీ జిమ్ ఇట్లా చేసేసరికి చాలామంది అరే! ఇట్లా
మంచిగా మెయింటెనెన్స్ మంచిగా చేస్తుండే కొంచెం. సో, బ్రో మంచిగా చేస్తున్నావు సినిమాల్లో ఎందుకు ట్రై చేయొద్దు అంటుండే అప్పట్లో. అంటే ఏదో చిన్న థాట్ అట్లా వచ్చింది మెల్లమెల్లగానే డిగ్రీ టైమ్‌లో నా ఫ్రెండ్స్ అట్లా చెప్తుండే. "అరే మంచిగున్నావురా నువ్వు. కొంచెం డార్క్ ఉన్నావు పర్లే గాని తమిళ్‌లో అయినా చేయొచ్చురా నువ్వు మంచిగా" అంటుండే. సో, అట్లా మనకి ఇంట్రెస్ట్ వచ్చింది మెల్లమెల్ల ఫ్రెండ్స్ త్రూ అట్లా. బట్ నిజంగా నేను తమిళ్‌లో ఇప్పుడు టాపిక్ మీరు చెప్తే గుర్తొచ్చింది. ఎందుకు తమిళ్‌లో ట్రై చేయట్లేదు సీరియస్‌గానే అంటే డార్క్ అని కాదు గానీ బట్ ఎక్కువ అట్లా ఫ్యూచర్స్ అటు సైడ్ వాళ్ళలాగా కూడా అనిపిస్తారు కొంచెం మీరు. అవునవును. లుకింగ్ అంటే అవును. అవును. ఏమో నాకు తెలీదు. నాకు అదే. చూడంగానే నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పారని అదే. కాదు. అదే. బట్ నిజంగా తమిళ్ సైడ్ ఎందుకు ట్రై చేయట్లేదా మీరు? తమిళ్ అయితే జీరో కాంటాక్ట్ మనకి. హ్మ్. అటు హ్మ్. ఇండస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయితదో అదంతా తెలీదు. తమిళ్ నాకు ఇంకా ఆల్‌మోస్ట్ లాంగ్వేజ్ గూడా వస్తది. ఒక 60, 70% నా 10థ్ క్లాస్‌లో అంతా ట్యూషన్‌లో తమిళియన్స్ ఉంటుండే. హ్మ్. వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. హిందీ గూడా నేను మొత్తం ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటుండే నాకు. మొత్తం వాళ్ళ దగ్గర నేర్చుకున్నా అనమాట. సో, తమిళ్ ఇండస్ట్రీ చాలా బావుంటది. వాళ్ళ మూవీస్ గూడా చాలా న్యాచురల్‌గా తమిళ్ అండ్ మలయాళం చాలా న్యాచురల్ మూవీస్ ఉంటాయి బ్యూటిఫుల్‌గా. సో, మనకు గూడా అటు యాక్ట్ జేయాలనిపిస్తది గానీ, అటు జీరో కాంటాక్ట్ మనకి. మీ ఇంటర్వ్యూ వల్ల లేకపోతే ఏదైనా అయ్యి వస్తే చూడాలి. లేదు లేదు. సీరియస్‌లీ అదే. నిజంగానే ఇట్స్ ఎ గుడ్ ఫిజిక్, అవును. గుడ్ హైట్. అవును. సో, లైక్ మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. అవును. దెన్ డెఫినిట్‌గా మీరు ట్రై అవును. చేయొచ్చు. యాహ్! సో, మీరు ఇట్లా అనుకుంటే అదే. డెఫినిట్‌గా ట్రై చేయడానికి షూర్. ఉంటుంది. షూర్. సో, థాంక్ యూ. మీరు బాగా ఇండస్ట్రీ వచ్చినప్పుడు అది ఏదైనా ఎందుకు నీకు అవసరమా? లేదు అంటే మనకి ఎళ్ళిన చోట ప్రతి చోట ఇంక ఇండస్ట్రీ అంటే మనం ఎంత నేమ్ వస్తేనే అప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. ఆ! అట్లాంటిది స్టార్టింగ్‌లో నువ్వెవరు అసలు నువ్వేంటి? ఎందుకొచ్చావు? ఇట్లాంటి చాలా రిజెక్షన్స్ కానీ, మాటలు కానీ మనం వింటూ ఉంటాం. ఆ! సో, మీరు చెప్పండి మీరు బాగా బాధపడింది. అరే! ఎందుకు మనకి మంచి జాబ్ ఉంది. బట్ ఇటు సైడ్ రావడం వల్లే మనల్ని ఇలా అన్నారు అనే ఒక ఇదనేది ఉంటుంది గదా! అవును. సో, అది మీరు బాగా గుర్తుండిపోయిన సిట్యుయేషన్ ఏంటి? చాలా ఉంటాయి. చాలా అంటే ఆడిషన్స్‌కెళ్తా అంటే కొన్ని దగ్గరలో ఏమంటే పట్టించుకోరసలు. వాడు ఆ ఫోటో ఇచ్చేసి ఎళ్ళిపో. ఫోటోలు పంపి 2. పోరా బే ఇచ్చేసి పో. ఎవడనేది కూడా కేర్ చేయట్లేదు చూస్తావా? ఆ! అవునా? సరే పో. అది జేసినా, ఇది జేసినా నువ్వు మూవీస్ అంటే, అవునా? ఆ! సరే అయితే ఏందిప్పుడు? సరే పో. ఇప్పటికి గూడా మనం ఇన్ని మూవీస్ జేసినంక గూడా కొంతమంది ఎట్లా అంటే, ఇట్లా జస్ట్ తీసి పడేస్తారు. పోరా బే చాలా మందిని చూసినాం అన్నట్టు. హ్మ్. సో, ఆ రిజెక్షన్ అనేది ఎవ్రీవేర్ ఉంటది. అండ్ ఆ ధైర్యం అనేది నీ లోపలనే ఉండాలి. నిన్ను గుంజడానికి 100 మంది ట్రై జేస్తారు. ఇప్పుడు నేను ఆల్‌మోస్ట్ నాకు రీసెంట్ డేస్‌లో గూడా మంచి మంచి నేమొచ్చింది. రీసెంట్ డేస్‌లో కొంచెం మంచి ఫేమొచ్చింది. ఇప్పుడు గూడా నన్ను చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో జూస్తే నా 2 అకౌంట్స్ బ్లాక్ జేశారు. మళ్ళీ ఇట్లా గుంజేద్దామని చాలా మంది ట్రై జేస్తారు. అండ్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ తీసుకోవాల్సొస్తది మనం. అంటే మనకెందుకు ఇది తిడుతుంటారు కొంతమంది కామెంట్ జేస్తుంటారు. "అరే! నీవేమిరా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంటర్‌వ్యూస్‌లా, ఎక్కువ అది జేస్తున్నావు, ఇది జేస్తున్నావు. ఏమనుకుంటున్నావు నీకు నువ్వు తోపా" అది ఇది. 100 మాట్లాడతాడు చెప్పేటోడు. అట్ ఫైనల్ నీ లోపల నీకు ఆ కాన్ఫిడెన్స్ అనేటిదుండాలి. నేనైతా, నువ్వు ఎవ్వడనేటిది వాడు పని లేకుండా ఏదో చిన్నగా ఎవడో కామెంట్ చేస్తుంటాడు, ఏదో మాట్లాడుతుంటాడు. అండ్ కొంతమంది ఎట్లా అంటే, మనం బాగుపడుతున్నామంటే గుంజేద్దామని చూస్తారు. జెలస్ అనేది పీపుల్ చాలా మందుంటారు. మన హ్మ్. అరౌండ్స్‌లో కూడా చాలా మందుంటారు. గుంజేద్దాం ఈడిని. ఈడు మనకంటే బెటర్ అయిపోతాడేమో అనే భయం గూడా ఆళ్ళకి నీ కాన్ఫిడెన్స్ అది చూస్తే భయమైపోతది వాళ్ళకి. ఈడు ఏదో ఒకటి అయితాడీడు. ఈడిని గుంజేయాలి. వీనికి ఆ ఛాన్స్ ఇయ్యొద్దు. ఈడిని గుంజేయాలి. రాత్రి రాత్రి దించేయాలి అని జెప్పి హ్మ్. చాలామంది ట్రై చేస్తారు. కానీ ఎంతొచ్చినా, ఏమొచ్చినా ఆగేదైతే లేదు అని జెప్పి మనమే ముందుకు పోవాలి. యాహ్! యాక్చువల్‌గా 'దేవరా' మూవీలో మీరు కొన్ని షార్ట్స్ చేశారు అన్నట్లు విన్నాము. అసలు లేదు నిజంగానే లేదు. చేశారా? 'దేవర' అయితే నేను జేయలేదండి. చేయలేదు. మనం చేయనిది మనం ఒప్పుకోకూడదు. హ్మ్. చేసినయి నేను చేశా అని జెప్పగలుగుతా గానీ, చేయనివి మనం జేయలేం. ఓకే. అసలు యాహ్! 'దేవరా'లో ఎక్కడ మీరు యాక్ట్ చేయలేదు. 'దేవర' మనం జీరో. ఓకే. 'దేవర' ఎళ్ళా నేను. గుర్తుపట్టారు వాళ్ళు నన్ను. హ్మ్. యాక్చువల్‌గా ఆచార్య చేశా కదా! సేమ్ కొరటాల శివ గారే. హ్మ్. అక్కడ గణపతి అనే ఒక ఏడీ ఉంటాడు. అతను గుర్తుపట్టి, "అరే! ఆచార్య నువ్వు రామ్ చరణ్ ఫ్రెండ్ చేసాం గదా!" అది ఫ్లాప్ అయింది గదా! వాళ్ళకి మళ్ళీ సెంటిమెంట్ గూడా ఉండే. ఆచార్య ఫ్లాప్ అయింది. సేమ్ టీమ్ నేను రిపీట్ జేయను. హ్మ్. ఎవ్వరిని ఆచార్య టీమ్‌ని రిపీట్ జేయలేదు వాళ్ళు 'దేవరాకి.' అట్లా అని జెప్పి వద్దు మనం నెక్స్ట్ ఏమన్నా ఉన్నా గూడా చెప్తా నేను. అండ్ అతనే మళ్ళీ ఇప్పుడు కొరటాల శివ ఏడీఏ నాకు 'డ్రాగన్‌కి' రెఫర్ చేసాడు. మేబీ రావచ్చేమో అది. 'డ్రాగన్‌కి' వాళ్ళు ప్రశాంత్ నీల్ ఏడీ అడిగినప్పుడు అతనే నంబర్ షేర్ చేసాడు. "అరే! దేవరాకి వర్క్ మీలాగే అతను కాల్ చేసి 'దేవరాకి' ఎవరు వర్క్ చేశారు ఇట్లా." అతనైతే చేయలేదు గానీ ఈశ్వర్ ఉన్నాడు ఇట్లా 'ట్రిపుల్ ఆర్‌కి' వర్క్ చేశాడు. అండ్ 'ఎన్టీఆర్ సార్‌కి' వర్క్ చేస్తాడు. ఇతను అని చెప్పి అతని నంబర్ షేర్ చేసి నాకు కాల్ చేసాడనమాట. "అరే! వాళ్ళు కాల్ చేసారు ఈశ్వర్ నీకు మాట్లాడు" అని చెప్పి.
ఓహ్! సూపర్. హ్మ్. సూపర్. అట్లా. యాక్చువల్‌గా మేబీ వస్తే 'డ్రాగన్' గూడా ఆ! ఆ! వస్తే మీకు టూ 'డ్రాగన్' గూడా హ్యాపీ. వస్తది. టూ హ్యాపీ. హ్యాపీ ఏమో ఆ! మేబీ. చాలా హ్యాపీ. సో, దాంట్లో 'ఎన్టీఆర్' గారు చూసి భయమేస్తుంది. ఆ లుక్ చూసి ఎంత లీన్ అయిపోయారో అసలకి. అవునవును. సో, అసలు మీరు గూడా మేబీ దాని గురించేనా ఇంత లీన్? మోస్ట్‌లీ ఇగ నేను గూడా కొంచెం పుటానయ్యా అని జెప్పి వెయిట్ దించేసా. మాక్సిమం అది గూడా వస్తే అదొక ప్లస్ మనకి మూవీ. యెస్. 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 యాహ్! సో, ఇది మొత్తం ఒక పక్కన. సో, గ్రాడ్యుయేషన్‌లో ఒక బ్రేకప్ అయింది. సో, దెన్ ఇప్పుడేమన్నా రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారా? అంటే ఇప్పుడైతే ఏం లేదు. మళ్ళీ నేను కాగ్నిజెంట్‌లోనే ఒక రిలేషన్‌లో ఉండే. హ్మ్. కాగ్నిజెంట్‌లో ఉన్నప్పుడే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే. సీరియస్ ఉండే అన్నమాట. హ్మ్. మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం అంతా అనుకున్నాం గానీ, ఎక్కడో వర్కౌట్ గాలే. షీ వాస్ నార్త్ ఇండియన్ అన్నమాట. క్యాస్టో ఏదో మరి ఏదో తెలీదు గానీ, ఐ వెంట్ త్రూ అన్నమాట. వెంట్ త్రూ డిప్రెషన్ అండ్ ఆల్ ఫర్ సమ్ టైమ్. నేను మళ్ళీ ఒక 2 ఇయర్స్ నేను గ్యాప్ ఇచ్చేసా ఇండస్ట్రీకి గూడా. ఆగి చేద్దాం అనే థాట్‌లో గూడా ఆగి, మెల్లగా మళ్ళీ స్టార్ట్ చేశా. హ్మ్. అది ఉంటది గదా మనకి. అవును. బట్ కానీ బెస్ట్ మీకోసం వెయిట్ చేస్తున్నారేమో అనుకుంటా. అదే. సో, యాహ్! చాలా మంది అంటుంటారు. అండ్ అవును. మన దగ్గర అదే. వెళ్ళిపోయిందండి. మేబీ అదే. దానికన్నా బెస్ట్ ఏదో వస్తుంది అవును. అదే. అనేది మాత్రం అది అవును. డెఫినెట్‌గా అదే. చాలా మంది అవును. నమ్ముతారు దేవుడు కూడా. దేవుడు నీ దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నాడు అంటే దానికంటే బెటర్ ఇస్తాడని జెప్పి మనం బిలీవ్ చేయాలంతే. యెస్. యెస్. లేదు అదే. నిజంగా జనరల్‌గా అలానే అంటుంటారు. జరుగుతుంటది. అదే. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే గనక. అవును. సో, ఇంకా ఏంటి మీ హాబీస్ అంటే ఏంటి? జిమ్, ఆహ్, ద జిమ్ అండ్ ఆఫీస్ ఇదన్నీ కాకుండా? నేను కేఫేస్ ఎళ్తుంటా, పబ్స్ ఎళ్తుంటా ఫ్రెండ్స్ తోటి. హ్మ్. అండ్ రీసెంట్‌గా కొంచెం మంచి పేరొచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ కలుస్తుంటారు. పబ్స్‌కెళ్తుంటాం, కేఫేస్‌కెళ్తుంటాం, తిరుగుతుంటా. అండ్ నేను ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి నేర్చుకుందాం అని చెప్పి చూస్తా అనమాట. ఇప్పుడు పెయింటింగ్‌ది అని చెప్పి వర్క్‌షాప్స్ అయితుంటాయి. లేకపోతే ఏదో ఒక వర్క్‌షాప్స్ అయితుంటాయి. ఏదో ఒకటి నేర్చుకుందాం. ఇప్పుడు నేను హార్స్ రైడింగ్ ఎళ్దాం అనుకుంటున్నా నెక్స్ట్. హ్మ్. అంటే ఖాళీగా ఉండడం కంటే వీకెండ్ ఏదో ఒక దాని మీద స్పెండ్ చేస్తే మనకు వర్కౌట్ అయితది. ఇది ఫ్యూచర్‌లో ఎక్కడనో ఒక అక్కడ మనకు ఉపయోగపడతది మూవీలా అని చెప్పి అనుకుంటా. సో, అట్లా తిరుగుతూనే ఉంటాం. ఆల్‌మోస్ట్ హైదరాబాద్ మొత్తం తిరుగుతుంటాం. తిరగని ప్లేస్ అనేది లేదు. ఎవ్రీ కేఫే విజిట్ చేశా, ఎవ్రీ పబ్ విజిట్ చేశా. అండ్ అన్నీ నేర్చుకుంటాం మళ్ళీ. డాన్స్ అని ఎళ్తుంటాం మళ్ళీ. పెయింటింగ్ అది ఇది అని చెప్పి ఏదో వర్క్‌షాప్స్ ఎళ్తుంటాం ఫ్రీ టైమ్‌లో. ఓకే. సో, 'ఎన్టీఆర్' గారిది మీకు నచ్చే డైలాగ్ ఏదైనా మాకు చెప్తారా మాకోసం? అంటే మీ ఫేవరెట్ డైలాగ్ 'ఎన్టీఆర్' గారితో? ఆహ్, ఎన్టీఆర్‌దా? హ్మ్. నాకంటే 'ఆది' సినిమాలోనే ఉంటది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అదొక్కటి మంచిగా అనిపిస్తది. ఓకే. 'రామ్ చరణ్' గారిదండి? 'రామ్ చరణ్' గారిది నాకు 'ఆరెంజ్' మూవీ చాలా ఇష్టముండే. అండ్ నా పేరు గూడా జూస్తే చాలా మంది అడుగుతారు. 'హారిస్' ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈశ్వ హారిస్. 'హరీష్ జయరాజ్' అని జెప్పి మ్యూజిక్ డైరెక్టర్ అది జూసి నేను బెట్టుకున్నా. అది లవ్ కొంతకాలమే బావుంటుందని జెప్పి జెప్తారు 'రామ్ చరణ్.' అది ఇప్పటికి నేను బిలీవ్ జేస్తా అది. లవ్ అనేది నీకు కొంతకాలం అంటే నువ్వు ఎంత లవ్ ఉన్నా, ఎంత అదున్నా గూడా ఒక టైమ్ ఆఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత దాని లెవెల్ అనేది తగ్గిపోతుంటది. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అప్పట్లోనే చాలా బ్యూటిఫుల్ మెచ్యూర్ మూవీ ఇచ్చారనిపిస్తది నాకు 'ఆరెంజ్‌ది.' అది లవ్ కొంతకాలమే బావుంటదనేది చాలా బ్యూటిఫుల్ లైన్ అన్నమాట అది. సో, మీరు మిస్ అయిన ఆపర్చునిటీస్ అంటే ఏమున్నాయి? అంటే లేదు ఇంకా రేపు షూట్ అన్నప్పుడు లేదు ఇట్లా మిస్ అయిన ఆపర్చునిటీస్ అంటే ఇది 'వార్ 2' నేనెళ్ళలేదు. రిగ్రెట్ అవుతా కొంచెం. అంటే డబ్బులు తక్కువున్నా పర్లేదు. ఎళ్ళిపోవాల్సిందేమో అనిపిస్తది. అదొకటి 'వార్ 2' ఒక్కటి మిస్ అయింది. అండ్ ఇంకా నేను మిస్ అయినయంటే కొన్ని మూవీస్ అంటే మనకు తెలవకుండానే ఆగిపోయాయి. ఓకే. అంటే మన దాకా రావద్దని జెప్పి కొంత మధ్యల హ ఇతనికి చేద్దామా? వద్దా? అని జెప్పి గూడా ఆగిపోతాయి కొన్ని మూవీస్. అట్లా గూడా ఆగిపోయిన మూవీస్ చాలున్నాయి. ఓకే. హ్మ్. 'ప్రభాస్' గారికి ఎప్పుడైనా డూప్‌గా చేసారా మీరు? ఆ! ఇంపాసిబుల్. 'ప్రభాస్' అన్న హైట్‌కి, మన హైట్‌కి, మన పర్సనాలిటీ వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. మనం అంత ఓవర్ గూడా ఎక్స్‌పెక్టేషన్ లేదంటారా? లేదు. హైట్‌ని లేదు. బట్టి ఇట్స్ అట్లా. ఇంపాసిబుల్. 'ప్రభాస్' అన్నకి మన ఆ పర్సనాలిటీ మ్యాచ్ అయితే చేయడం ఇట్స్ ఫైన్. బట్ ఆ పర్సనాలిటీ హైట్ ఆ హైట్, ఆ పర్సనాలిటీ వేరే అది. అండ్ హి ఈస్ సో హంబుల్ గాయ్. హ్మ్. అతను నాకు ఇండస్ట్రీలో ఎవరన్నా నచ్చుతారు అంటే 'ప్రభాస్' అన్న. ఓహ్! చాలా హంబుల్ అనిపిస్తది. ఓకే. హ్మ్. సో స్వీట్. సో స్వీట్. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఇప్పుడేమన్నా ఇప్పుడు చేస్తున్నారా? నా ఫ్రెండుంది ఒక మూవీ అయితే నా ఫ్రెండే ఒక మంచి రోల్ ఇస్తా అన్నాడు. హ్మ్. మేమిద్దరం షార్ట్ ఫిల్మ్ చేసాం. అతనికి గూడా మూవీ ఓకే అయ్యి ఫస్ట్ మూవీ. ఓహ్! నైస్. చాలా ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు సెటిల్ అవుతున్నారు. సో, మనం గూడా మెల్లమెల్లగా ఇప్పుడు సెటిల్ అయిపోతాము అని చెప్పి హోప్ తోటే ఉన్నా నేను గూడా.
యెస్. యెస్. హ్మ్. మేబీ ఇంకా మీరు కూడా యాహ్! ట్రాక్‌లో వచ్చేసినట్టే. యాహ్! మేబీ అంటే మనతో పాటు ఉన్నోళ్ళు ఒక ట్రాక్‌లోకి ఆ! వచ్చారంటే ఎంతో కొంత అదే. మనం కూడా ఆల్‌మోస్ట్ వచ్చేసాం. సర్వే అవుతాము. వాళ్ళతో అదే పాటు అయిపోతాం. అదే. చేస్తూ అదే ఉంటాము. నాకు ఎక్కడొక తెలిసి అండ్ మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అవును. ఇది ఓకే. ఆ! బట్ నాకొక డౌట్. అంటే బాడీ డబుల్‌గా ఉండడం వల్ల మీకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఆఫర్స్ ఏమన్నా ఇబ్బందవుతాయా? అంటే ఇప్పుడు తిరువూరు గాని, వీళ్ళు కానీ అందరూ హ్యాపీగా హీరోలాగా వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్‌కి డబల్‌గా చేసి ఇట్లా ఐ మీన్ 'రామ్ చరణ్' గారు కూడా క్యారెక్టర్‌గా చేశారు. బట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ డబల్‌గా చేసిన తర్వాత ఇప్పుడు యాస్ ఒక హీరోగా, ఆర్టిస్ట్‌గా మీకివ్వాలి అంటే మేబీ ఆలోచించరంటారా? యాహ్! అది గూడా ఉంది చాలా మట్టుకి. అది ఒరిజినాలిటీ అనేది కొంచెం మిస్ అయితది. అదే నేను గూడా అసలు అంటే చాలా మంది అంటున్నారు. అంటే నాకు చాలా మంది సజెస్ట్ కూడా చేస్తారు. అంటే వన్ సైడ్ నుంచి ఇది మంచిదెంతనో, చెడు గూడా అంతే ఉంటది. అంటే ఒక ఆపర్చునిటీ అనేది మంచిదే. అంటే ఇది మనకి డబ్బులిస్తుంది, ఫేమ్ ఇస్తుంది పర్లేదు. కానీ నీ ఫ్యూచర్‌ని గూడా కిల్ జేయొచ్చు మేబీ. సో, అందుకే చాలా మంది జెప్తారు చెయ్యకు, ఆపేసేయి వద్దు అంటారు. కానీ 'ఎన్టీఆర్' అన్నకు ఉన్నంత ఫేమ్ ఎవరికీ లేదు. మన టాలీవుడ్‌లో హై ఫేమ్ ఉంది. సో, అది కొంచెం మనకి యూజ్ అయ్యి ఫ్యూచర్‌గా బెటర్ ఫిల్మ్స్ ఏమైనా వస్తాయి అని జెప్పి అదొక్కటి నేను జేస్తుంటా. కానీ ఆ చిన్న ఒరిజినాలిటీ మిస్ అయితదని నేను గూడా కొంచెం అది ఫీల్ అయితే ఉంటది. కానీ చేయాలి తప్పదిగ మనకి. ఏదొచ్చినా పని జేసుకుంటూ మనకిక్కడ రాసుంటే ఎట్లైనా నువ్వు ఏం జేసినా నువ్వు ఎక్కడున్నా, ఏదున్నా నీదే అనుకునేది నీ దగ్గరకొస్తది ఏ రోజైనా. అదొక్కటి నేను బిలీవ్ జేస్తా. సో, మీకేమన్నా డ్రీమ్ ఉందా? ఇండస్ట్రీలో వీళ్ళతో నేను వర్క్ చేయాలి. వీళ్ళతో పాటు చేయాలి అనేవారు ఏదైనా ఒక డ్రీమ్ హీరో ఎవరైనా ఉన్నారా? నాకా? నాకు అనిపిచ్చేదైతే 'ప్రభాస్' అన్ననే అనిపిస్తది. అంటే 'ప్రభాస్' అన్న పక్కన చిన్న సీన్ జేసినా పర్లే. హ్మ్. ఒకటి పక్కకు గనిపిస్తే అంత పెద్ద స్టార్ పక్కన మనకొక చిన్న సీన్ ఇచ్చినా, ఒక ఇట్లా జర్ర లేదు 'డ్రాగన్‌లో' గూడా ఇప్పుడు నేను 'ట్రిపుల్ ఆర్' చేసే టైంలో గూడా నేను బాడీ డబుల్ చేసే టైంలో మళ్ళీ ఒక చిన్న రోల్ అంటే ఇట్స్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. ఏదో క్రౌడ్‌లో నిల్చో అన్నారు. నేను అది జేయలేనన్నా. హ్మ్. అట్లా అయితే జేయలేం. అంటే చిన్న డైలాగున్నా, ఒక్క డైలాగున్నా, 2 డైలాగులున్నా ఒక అంటే ఇక 7, 8 ఇయర్స్ మేము థియేటర్‌లో కష్టపడ్డాం. మేము చాలా నేర్చుకున్నాం. చాలా జూసాం. ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా లేదా ఎనకాల ఉండి అది మనం అది నీ కాన్ఫిడెన్స్‌ని కిల్ చేస్తది. నిన్ను కిల్ చేస్తది. అది నువ్వు లోపల ఆర్టిస్ట్ అనేది మర్చిపోనిస్తది. అందుకే అది చిన్న చిన్నయి అని చిన్న ఒక డైలాగ్ ఉన్నా పర్లేదు చేసుకుంటాం. తప్పులేదు అని అట్లా ఉంటాం అంతే. సూపర్. సూపర్. డెఫినెట్‌గా ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మన యాహ్! కాన్ఫిడెన్స్ ఈస్ మోర్ ఆ! ఇంపార్టెంట్. బట్ పాపం చాలా రోజుల నుంచి నేను అడుగుతూ ఉండే ఫైనల్లీ అవును. చేసాము. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. యాహ్! యాహ్! థాంక్ యూ. డెఫినెట్‌గా మీరు అనుకున్నట్లు మంచి రీచ్ రావాలి. అండ్ యాహ్! 'డ్రాగన్' చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. షూర్. తప్పకుండా మీకే ఇస్తా ఫస్ట్ ఇంటర్వ్యూ. సో, షార్ట్‌గా నేనైతే 'డ్రాగన్' మీరు చేస్తారనుకుంటున్నాను. ఆఫ్టర్ థాంక్ యూ. 'డ్రాగన్' తర్వాత హోప్ ఫర్ ద మళ్ళీ బెస్ట్. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. షూర్ అండి. తప్పకుండా. సో, మీరు మాకు చెప్పలేదు 'ఎన్టీఆర్' గారు డబల్ చేస్తారు గానీ, ఆయనలో ఇట్స్ ఎ నాటీ థింగ్ అని ఆయన చాలా నాటీ ఉంటారని ఆఫ్ స్క్రీన్ విన్నాము. సో, మా అవునవును. కోసం ఏదైనా మాకు తెలియని విషయం చెప్పొచ్చుగా 'ఎన్టీఆర్' గారి గురించి? నేనైతే చూడలేదండి. టు బి హానెస్ట్ అయితే నేను చూడలేదు. నాట్ ఏ థింగ్. అండ్ నేను కూడా సెట్స్‌లో అవన్నీ ఆల్ చూసా. బిఫోర్ అవన్నీ హ్మ్. 'ట్రిపుల్ ఆర్' టైమ్‌లో ఆ టైమ్‌లో 'రామ్ చరణ్' గారితో వాళ్ళు ఇట్లా గిల్లుకుంటుండే అవన్నీ. నేను కూడా యాస్ ఎ ఫ్యానే నార్మల్‌గా బయట నుంచే చూసా తప్ప డైరెక్ట్‌గా అయితే ఏం చూడలే. చూసిందైతే ఏం లేదు. సో, ఫైనల్లీ యాహ్! ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫస్ట్ నేను చెప్పాలి. అండ్ డెఫినెట్‌గా ఫ్యూచర్ బావుండాలి. అండ్ మీరు చాలా మంది హెల్ప్ చేస్తూ, మీరు వర్క్ చేస్తూ మీలాగా ఇంకొకరు స్ట్రగుల్ అవుతున్నారు అంటే దాన్ని అలా షేర్ చేయడం కూడా చాలా గ్రేట్ థింగ్. థాంక్ యూ. బట్ థాంక్ యూ. ఆల్ ద బెస్ట్. డ్రాగన్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా అండి. యాహ్! చూసారు గదండీ! ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ